వాక్యంలోకి వెళ్ళిపోవాలి. రెండో అధ్యాయం మార్కు రెండో అధ్యాయం ఫస్ట్ నుంచి మైక్ కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలం లేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాడు. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చొని ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకునిచ్చాడు. స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా, మరి ఎంతవరకు తోడుగా ఉండి పాటల ద్వారా నేను ఆమెను మహింపించిన ఆరాధన మీరు అనుగ్రహించున్నారయ్యా. సాక్ష్యాల ద్వారా నేను నువ్వు మహోటపరుచుకున్నావయ్యా. ఇప్పుడు వాక్యమైన మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో విడుదల ఉంది, నీ మాటలో సమాధానం ఉంది, నీ మాటలో మాకు జయం ఉందయ్యా. నీ మాటే మమ్మల్ని బ్రతికిస్తుంది కనుక, మా త్రోవలో వెలుగై ఉంటుంది కనుక నువ్వు మాట్లాడి మమ్మల్ని బలపరిచి ప్రభా ప్రతి హృదయం తెరవబడాలి. అన్నాడు లూదియా హృదయం తెరిచినట్టు మా హృదయాలు తెరవడ్డాయి. నీకు స్తోత్రం స్తోత్రం ప్రభు. మా హృదయాలు తెరవండి, మా హృదయాలు తెరవడ్డాయి తండ్రి. మీ శిష్యులు మీ లేఖనాలు వాళ్ళ మనసులు మా మనసులు తెరవడ్డాయి అయ్యా. వాక్యం వింటున్నప్పుడు వాళ్ళు అన్నారు, ఆయన లేఖనాలు వివరించినప్పుడు మన హృదయం మండలేదా? మండించండి పరిశుద్ధాత్మ, మమ్మల్ని మండించిన ఆయన అయ్యా. నీ వాక్యానుసారంగా జీవించండి కృప మాకు దయచేయండి. ఈ విషయాలు మీరు మహిమ, ఈ సమయం మీ చేతిలో పెడుతుంది. మీకే మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరంభిస్తుంది. నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ కొన్ని దినములైన పిమ్మట, ఇది పేతురు ఇల్లు దేవుడికి ఇచ్చేసాడు. పేతురు ఇల్లుని దేవుడికి ఇచ్చాడు. దేవుడికి ఇచ్చినప్పుడు ఆయన కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోకి వచ్చి ఆయన ఇంట ఉన్నాడని విన్నప్పుడు అనేకులు కూడి వచ్చి కనుక వాకిటైన వారికి స్థలము లేకపోయి ఆయన వారికి వాక్యం బోధించుచుండగా, ఆ ఇంట్లో ఊరికే ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని మనం కూర్చున్నప్పుడు, మనం నడుస్తున్నప్పుడు ఏం చేయాలి? వాక్యాన్ని ఏం చేస్తుండాలి? ధ్యానిస్తూ ఉండాలి, వాక్యాన్ని మాట్లాడుతూ ఉండాలి, వాక్యమే నీకులో ఉండాలి. అందుకే నేనే వాక్యమే, అందుకే నేను యోహాను స్వార్తి వాక్యమే నేను ఫస్ట్ నుంచి హల్లెలూయా. ఇక్కడ చూడు, ఆది యందు యేసు ఉండేను. వాక్యం అంటే యేసు. నీలో వాక్యం అంటే యేసు ఉన్నట్టే. వాక్యం లేకపోతే ఎవరు వస్తారు? ఒక్క మనిషిని ఒక దురాత్మను వెళ్ళగొట్టారంట. ఎన్ని వచ్చినాయి అంట? ఖాళీగా ఉంటే 7 వచ్చినాయంట. నీ హృదయం ఖాళీగా ఉంటే ఆ చింత, ఈ చింత, అది ఇది అన్ని నువ్వు లోపల నింపుకుంటే నీకు సమాధానం ఏమంటావు? వాక్యం ఉందనుకో, ధైర్యంగా ఉంటాం. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు ఇది చెప్పాడు, ఏం కాదు. నిన్న వాళ్ళని అన్నారు, వచ్చి రూమ్ పడగొట్టేస్తారంట, అదంట ఇదంట, పొద్దుటే వచ్చేస్తారంట అని చెప్పారు. పోయిన వారమే దేవుడు భయం లేదు, భయపడొద్దు అని తన దాసు ద్వారా పలికాడని చెప్పి దాన్ని నేనేం చేస్తున్నాను? ముట్టుకోలేడు. ఆయన మందిరాన్ని ముట్టుకుంటే, మనం కాపురం చేయడానికి కట్టుకోలేదు, ఆయన ముట్టుకుంటే ఆయన
కనుగుడు ముట్టనే ధైర్యంగా తిరుగుతున్నా, నా పనులు నేను చేసుకుంటాను, నేనే భయపడతలేదు. మనోళ్ళు మోక్కులు కొట్టేస్తారు, నీళ్ళు కూడా కొడతలేరు. కొట్టాలి, ఎందుకంటే గట్టిగా అవుతుంది కదా. ముట్టుకొని దేవుడు అసలు దాన్ని ముట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వడు. ఇది మనదే, నేను ధైర్యంగా మనదే ఇది. లాస్ట్ వీక్ స్వాతికి దర్శనం అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడే, పెద్ద స్థలం ఇచ్చేది పెద్ద స్థలం ఇస్తాడు. అన్యాయం చేసే దేవుడు కాదు. ఏది బెదిరించినా నాకు గుర్తుంటుంది, మనం ఫస్ట్ మే నెలలోనే ఎక్కడో అదే 2023లో మనం ఇక్కడ టెంట్ వేసి పెట్టినప్పుడు ప్రసన్నక్క ద్వారా దేవుడు మాట్లాడు. మీరు కడుతుంటే గొడవలు అయితే వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఏదేదో చేస్తారు, అల్లర్లు అయితే పడగొట్టమంటారు, కానీ మీరు కట్టేది కడతనే ఉండండి. హల్లెలూయా. మీరు కట్టేది ఆపొద్దు, భయపడి ఆపేరనుకో కట్టడు పోతుంది అని ఆ వాక్యం నాకు బాగా గుర్తు. వాళ్ళే వచ్చి పోషించి వాళ్ళే వచ్చి అన్నీ తెచ్చిస్తారంట లాస్ట్కి. హల్లెలూయా. దేవుడు అన్యాయం చేయడు. ఆయన ఇక్కడ నాటాడంటే మనల్ని ఏదో చేయడానికి కాదు, ఏదో చేసి ఏదో అంటే సాతాను మనల్ని బెదిరిస్తుంటుంది, భయపడకూడదు, ఛాలెంజ్గా తీసుకోవాలి. ఒక మనం హెబ్రీ అదే ఆదికాండంలో ఉంటుంది కదా, హెబ్రీ స్త్రీ అదే నిర్గమకాండంలో ఒక ఎవరికి భయపడ్డారంట వాళ్ళు, అదే 1వ అధ్యాయం 17 నుంచి చదవండి. ఎవరికి భయపడ్డారంటే మనస్థానంలో దేవుడికి భయపడ్డారు. వాళ్ళు ఇంకా దేవుడిని నమ్ముకోలేదు, కానీ ఐగుప్తు స్త్రీలు దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి ఆ దేవుడికి భయపడ్డారట. వాళ్ళు చెప్పారు, రాజులు అధికారులు చెప్పారు, నువ్వు మగపిల్లలు పుడితే చంపు, ఆడపిల్లలు పుడితే బ్రతికినిచ్చు అని చెప్పారు. కానీ వీళ్ళు ఎవరికి భయపడ్డారు, ఎవరు చూస్తున్నారు అనుకున్నారు వీళ్ళు? చెప్పండి అమ్మా. దేవుడు చూస్తున్నాడు. వాళ్ళు రాజులు చెప్పారు, అయిపోయింది. వాళ్ళు రాజులు చూడటం లేదు, మంత్రులు ఎవరు చూడటం, ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారో ఆ దేవుడికి భయపడి వాళ్ళు ఎవరు కూడా హాని చేయలేదంట, చంపలేదంట. చంపకుండా ఉన్నందుకు అదే చూడు పిలిచి అడిగారు, ఎంతవరకు నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి, అసలు ఏం జరిగింది, ఎందుకు చంపలేదు మీరు అని అడుగుతుంటే చెప్పండి. ఎవరంట? అయ్యో, వాళ్ళ స్త్రీలు అంటే వాళ్ళు కాదా, వీళ్ళు మనం ప్రత్యేకమైన వాళ్ళు, అవునా కదా? అందుకే ప్రత్యేకమైన దానం నేను యేసయ్యకి ప్రత్యేకమైన దానాన్ని, మనం ప్రత్యేకమైన వాళ్ళు. పోయిన వారమే ఆయన పొద్దున వారం ఏంటి, నువ్వు నా సొత్తు అన్నాడు. నువ్వెవరు అంట? ఆయన సొత్తు. నిన్ను ముట్టుకోవడానికి ఎవరికైనా ధైర్యం, నిన్ను ముట్టినవాడు అంటే మనం పోయి అస్తమాట పోయి దెబ్బలాడుతుంటే ముట్టుకుంటే అది మనకే నష్టం. దేవుడి నిమిత్తం వాళ్ళు ఏమన్నా ఏం చేసినా తిట్టినా కొట్టినా మనం మౌనంగా ప్రార్థన చేసుకొని గమ్ముకి వెళ్ళిపోవాలి. మనం గమ్ముకి వెళ్ళిపోవాలి. నేను చూడు నేను చూపిస్తాను అన్నావు అనుకో, ఏమైంది? మనకే నష్టం జరిగింది, వాళ్ళకేం కాదు. కానీ అలాంటి స్త్రీలు కాదు వీళ్ళు అని చెప్తున్నారు. ఎవరు ఒక హెబ్రీ స్త్రీలు అంటే వీళ్ళు ప్రత్యేకం. మనం ప్రత్యేకంగా కనపడాలి లోకానికి. అంటే ఇది చేసి కాదు, మన హృదయం ప్రత్యేకంగా ఉండాలి, మన మాట ప్రత్యేకంగా ఉండాలి, మన చూపు ప్రత్యేకంగా ఉండాలి, మన జీవితం ప్రత్యేకంగా ఉండాలి. మనల్ని చూసినప్పుడు వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని ఎవరు చెప్పాలి? మన చుట్టుపక్కల వాళ్ళు చెప్పాలి, మన వీధిలో చెప్పాలి, మన ఇంటి వాళ్ళు చెప్పాలి. వీళ్ళు అలా కాదమ్మో, వీళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు, అవునా కదా? వీళ్ళు అలా కాదు. ఇక్కడ చెప్తున్నారు, ఎవరు ఒక అన్నిలు చెప్తున్నారు, అన్ని స్త్రీలు చెప్తున్నారు, ఐగుప్తు స్త్రీల వంటి వాళ్ళు కాదు వీళ్ళంటే. ఎవరట? హెబ్రీ స్త్రీల వంటి వాళ్ళు కాదు వీళ్ళు. హెబ్రీ స్త్రీలు ఎలాంటి వాళ్ళు? మొరటోళ్ళు,
మూర్ఖులు, పొట్లాంటికి వెళ్తారు. వాళ్ళు అలా కాదమ్మా, వీళ్ళు ప్రత్యేకమైన వాళ్ళని వీళ్ళే సాక్ష్యం చెప్తున్నారు, వీళ్ళేస్తారు. అందుకే అంటున్నాడు చూడు, హెబ్రీ స్త్రీ ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు ఏంటంట చురుకైన. అమ్మో, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు పాటలు, ఎప్పుడు వాక్యం గురించే. వాళ్ళ ఇంట్లో అల్లరి, ఎప్పుడు కొట్టుకుంటారు, ఎప్పుడు తిట్టుకుంటారు, ఎప్పుడు అల్లరి చేస్తారు, ఎప్పుడు వాయమ్మో. క్రిస్టియన్స్ అంట వాళ్ళు, యేసు ప్రభుని నమ్ముకున్నారంట. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవలు గై అరుచుకుంటూనే ఉంటాయి 24 గంటలు. వాళ్ళ గొంతులు మనం చూస్తాం అనుకో, ఎప్పుడో కొద్దిసేపే సైలెంట్. ఇంట్లోకి వచ్చి 4-5 ఉన్నారు అనుకో, అరుచుకుంటూనే ఉంటారు, కొట్టుకుంటూనే ఉంటారు, అది మంచి సాక్ష్యం చెప్పాలి. అలాంటి స్త్రీలు కాదు వీళ్ళు అని చెప్పాలి. వాళ్ళంటి కాదు, ఆ ఇంటి వాళ్ళు కాదు వీళ్ళు, వీళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు. మొన్న ఎవరో ఒక అమ్మాయి చెప్తుంది, అంటే ఇల్లు రెంట్, రూమ్ బాగుందంట, అంటే ఉండమన్నారంట, వాచ్మెన్గా ఉన్నామన్నారంట. సరే పెద్దగా ఉందమ్మా అంటే, సరే రెంట్ అని కలిసి వస్తుంది, సరే వెళ్ళు అంటే, నాకైతే ఆ ఇల్లు ఖాళీ చేయొద్దని దేవుడు చెప్పాడు. సరేలే పాపం రెంట్ కలిసి వస్తుంది కదా, అది దేనికో దానికి వస్తుందిలే, సరే వెళ్ళు అంటే పోయి వెళ్ళి, మరి ఈమె వెళ్ళిందో వాళ్ళు ఇల్లు మాట్లాడారో తెలియదు. ఆమె ఏమీదంట, ఇంట్లో పని మొత్తం చేయాలంట, 2 రోజులకు ఒకసారి పొడవాలంట. మళ్ళీ క్రిస్టియన్ అందరేమో భలే మంచిది అన్నలకి మా పిల్ల ఉబ్బిపోయింది. మంచిది అంటమ్మా, నేను కూర్చున్నా కానీ మంచి రూమ్లో పడుకోవచ్చు, ఏసీ వేసుకొని అనుకుంటున్నాను. ఇక సరేలే అన్నాక ఆడకు పోయితే అన్నదంటామే మొత్తం తుడవాలి, 2 రోజులకు ఒకసారి తుడవాలి. ఒకవేళ మేము పడిపోతే మేము కడగాలి, అన్నీ చేయాలి, అన్నీ అట్లా చెప్పి అన్నదంట. అని ఎంత నీట్గా పెట్టుకో, డబ్బులు ఇవ్వు, మళ్ళీ ఏమేమో ఇంట్లో పని చేయాలి, అన్నీ చేయాలి, డబ్బులు ఇవ్వు, మళ్ళీ అడిగిపోవు. మా పిల్ల ఏమని తెలుసా, క్రిస్టియన్స్ అందరు ఇట్లనే ఉంటారు ఏమన్నా. నాకే సిగ్గేసింది, ఎందుకంటే చాలామంది మనకి తెలిసిన క్రిస్టియన్స్లోనే ఎలా ఉన్నారు, ఇల్లు ఎత్తుకొని పోతున్నారు పర్లోక రాజ్యం, అట్లా ఉన్నారు. గరంలోనే సర్లేపోదులే అంటే అట్లా ఉండకూడదు, అలా ఉండకూడదు. క్రిస్టియన్ అంటే చాలా ఇప్పుడు చాలా మంచి వాళ్ళు తెలుసా, వాళ్ళకి నిజంగా గొప్ప ప్రేమ ఉంది. వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళకు ఉన్నా లేక అది చూసుకోరు, ముందు వాళ్ళకి ఇచ్చేస్తారు, అంత ప్రేమ. మనం ఏమన్నా వాళ్ళు ఏం మాట్లాడు, అది ఉండాలి మనకు సాక్ష్యం. ఇక్కడ అదే సాక్ష్యం చెప్తున్నారు, హెబ్రీ స్త్రీల గురించి ఐగుప్తు స్త్రీలు సాక్ష్యం చెప్తున్నారు. అన్నిలు మన గురించి సాక్ష్యం చెప్పాలి. మన దేవుడిని ఎరగిన వాళ్ళు చెప్పాలి, దేవుడిని ఎరిగిన వాళ్ళు కూడా మన గురించి చెప్పాలి సాక్ష్యం. ఎందుకంటే మనం ఎవరు మనం ఆయన సొత్తు, ప్రత్యేకించబడ్డ వాళ్ళమే. ఆయన నిన్ను నన్ను వెలపెట్టి కొనుక్కున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కుంటే నువ్వేమైపోవాలి, సపరేట్ అయిపోవాలి. పాత జీవితం మనకు ఉండకూడదు, మునుపటి జ్ఞాపకం అంటే మునుపటి జీవితం మనకు ఉండకూడదు. మనం సపరేట్, ఒక కొత్త. అందుకే మనం రోజు అనుకోవాలి, ఇక జీవించేవాడు నేను కాదు, నాలో క్రీస్తే. నేను కాదు ఇక జీవించే, నువ్వు రోజు అనుకో, నువ్వు క్రీస్తులాగా అయిపోతావు. ఇక జీవించేవాడు నేను కాదు, అని నువ్వు రోజు అనుకోవాలి. అనుకున్నప్పుడు నీలోకి ఇక క్రీస్తు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ సాక్ష్యాలు నీ గురించే చెప్తారు, అందరు చెప్తారు. అందుకే అదే అన్యాయం కాలేదంట ఆ మాట. అదే వాళ్ళు దేవుడి బిడ్డలకు సాయం చేసినప్పుడు చంపలేదు కనుక, ఇది చూడు కిందకు వచ్చి నాకు బాగా ఇష్టం అనిపిస్తుంది. చురుకైన వారు మంత్రస్థానంలో వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉన్నారని ఫరోతో చెప్పారు. మేము వెళ్ళకముందే వీళ్ళు కనేసారయ్యా, మేము వాళ్ళు అప్పటికే ఆ బిడ్డలను దాసేసుకున్నాం, మేము ఎలా చంపాలి, మీరేమో చంపేటప్పుడు చేస్తూ చంపేయమన్నారు, కానీ మేము అలా చేయడానికి ముందే వీళ్ళు చేసేస్తున్నారు, వాళ్ళు దాసేస్తున్నారు అని చెప్పి వాళ్ళే అబద్ధం ఆడేది దేవుడి గురించి. అంటే అట్లనే అందరు అబద్ధాలు ఆడు అంటే అట్లా చెప్పారు, ఒక మాట వేశారు. ఎందుకంటే ఎవరికి భయపడ్డారంటే వాళ్ళు దేవుడికి భయపడ్డారు. అమ్మో, దేవుడి బిడ్డలు ముట్టుకుంటే వాళ్ళు దేవుడు ఊరుకోడు అనే ఒక భయం వాళ్ళలో కలిగి ఆ రాజుకే వాళ్ళు తిరిగి చెప్పారు, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదయ్యా, మేము వెళ్ళడానికి చురుగ్గా ఉన్నారు. మన గురించి ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రార్థన, పాటలు, స్తుతి, ఎప్పుడు తింటారో ఎప్పుడు పడుకుంటారో తెలియదు, కానీ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు లైట్
వెలుగుతూనే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు రెండు ప్రార్థన చేస్తూనే ఉంటారు, స్తుతిస్తూనే ఉంటారు, వాళ్ళ దేశాల కొరకు, వాళ్ళ రాష్ట్రాల కొరకు, వాళ్ళ ప్రపంచాల కొరకు. అబ్బాబ్బాబ్బా, ఆ ప్రార్థన వెళ్ళాక నాకు విసుగొస్తుంది అని ఎవరు చెప్పాలి? నీ ఇంటి పక్క ఆమె చెప్పాలి, నీ ఇంటి ఎదురు ఆమె చెప్పాలి, నీ వెనక ఆమె చెప్పాలి. ఎప్పుడు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అసలు వాళ్ళ నోరుకి నొప్పి ఉంటుందా? ఎప్పుడు తింటారో ఎప్పుడు పడుకుంటారో ఎవరు చెప్పాలి తెలుసా? మన తప్పులు చెప్పాలి. వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు చురుకైన వారు. వీళ్ళేమో దేవుడికి భయపడితే మళ్ళీ అదే వాళ్ళే చురుకైన వాళ్ళు అన్నప్పుడు అప్పుడు దేవుడు ఆ మంత్రస్థానంలో మేలు చేశాను. ఎవరికి చేశాడు దేవుడు? నువ్వు అంటే మనకి ఎవరన్నా హెల్ప్ చేస్తే దేవుడు వాళ్ళకి మేలు చేస్తున్నాడు. మనకి ఎవరైనా హెల్ప్, మన కష్టకాలంలో, మనకి ఏదైనా ఇబ్బందుల్లో, మన పరిస్థితి ఉంటే మనం చేస్తే వాళ్ళు కంపల్సరీ మేలు చేస్తారు దేవుడు. మనకి ఎవరైనా మేలు చేస్తే మన కష్టంలో కంపల్సరీ వాళ్ళకి మేలు చేస్తారు. నాకు తెలిసి కదా పాపం అంటే నాన్న ఎవ్వరు హెల్ప్ చేసిన వాళ్ళ గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తాను. ఎవ్వరు హెల్ప్ చేసిన వాళ్ళ గురించి బాగా ప్రార్థన చేస్తారు. వాళ్ళు దీవించుకోవడం, వాళ్ళు ఈ పని చేస్తారు, ఆ పని చేస్తారు, ఎప్పుడు ప్రార్థన చేస్తారు. అంటే ఆయన చేసిన, అంటే దేవుడు చేసిన వాళ్ళ ద్వారా చేయించిన మేలు ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే వాళ్ళ కుటుంబం కోసం మనం కంపల్సరీ ప్రార్థించాలి. అన్నీ లేదు వాళ్ళ గురించి వాళ్ళకి చేస్తే మనకేమొస్తుందంటే వాళ్ళ కుటుంబం ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా రక్షణలోకి వస్తుంది. రక్షణలోకి వస్తుంది. నేను ఎప్పుడు ఆ కాలనీ గురించి ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఆమె పొద్దున నిలబడి నాకు చెప్తుంది, అండి నా కొడుక్కి, చిన్న కొడుకు పెళ్లి కాలేదండి అంటే, పెద్ద కొడుకు పెళ్ళి అయ్యి 15 సంవత్సరాలు అయ్యి 12 సంవత్సరాలు అయింది కానీ పిల్లలు లేరండి. నేను చేస్తున్నానండి, మీరు కూడా మీ దేవుడికి అడగండి. ఇంతకుముందు ఏం చేసేది ఆమె? మనం పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, వీడియో తీసి కాలనీలోకి పంపించేది. చాలా గొడవ చేశారు వాళ్ళే పక్కన వాళ్ళు. ఇప్పుడు ఏమంటుంది ఆమె? మీ దేవుడిని అడగండి, అంటే వాళ్ళ ప్రార్థన అంతే, మీ దేవుడిని అడగండి, నా పెద్ద కుమారుడు ఒక్క బిడ్డని ఇస్తే చాలు, ఒక్క బిడ్డ ఇచ్చినా కానీ దేవుడు నాకు సంతోషం. ఎందుకంటే వాళ్ళు దూరం ఉంటున్నారు, పిల్లలు లేరు, నాకు చాలా బాధ ఉందండి. అందుకే నేను వెళ్తూ ఉంటాను, ఎక్కడెక్కడో పూజలకి వెళ్తుంటానండి, నాకేమి ఇప్పుడు జవాబు రాలేదు అని ఆమె చెప్తుంటే నాకు సంతోషం. ఆమె నోరిప్పి ఆమె అడిగింది నాకు. అంటే ఏదో నేను గొప్పదాన్ని, నేనేదో చేస్తున్నానని కాదు. ఆమె ఎందుకు మనసు అంటే నేను ప్రార్థన చేస్తుంటే ఆమె హృదయం ఏమైంది? కదిలింది. ఆమె చెప్పింది, నాకు ఏ హెల్ప్ కావాలన్నా ఆమెనే చేస్తుంది. నేను బలహరించదు, నేను మాట్లాడిన టైమే ఉండదు, ఆమెనే బలహరిస్తుంది. నేను పైకి ఎప్పుడు వస్తానని చూస్తుందేమో తెలియదు. నేను చెప్తున్నాను, దేవుడు గొప్ప దేవుడు. మన ద్వారా సాక్ష్యం రావాలి, మన ద్వారా వాళ్ళకి మేలు జరగాలి, మన ద్వారా ఆ కుటుంబం దీవించబడాలి, మన ద్వారా అనేకులు విడిపింపబడాలి. మనకు మనమే, మన కుటుంబం మనమే 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 అనుకుంటే నీకు మేలు జరగదు, నువ్వు దీవించబడవు. నువ్వు ఎదుటోడి గురించి ఎంత ప్రయాసం. అందుకే నిన్ను వలే నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుని వాళ్ళు. అందుకే యేసుక్రీస్తు ఆయన ఏమి తను అర్పించుకొని లోకానికి, అందుకే ప్రపంచాన్ని జయించగలిగాడు ఆ గొప్ప దేవుడు. ప్రపంచాన్ని జయించగలిగాడు ఆ గొప్ప దేవుడు. నీవు ఎదుటి వాళ్ళ గురించి, అందుకే ఆయన ఏం చేశాడంటే దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేసిన ఆ జనసమం విస్తరించి మిక్కిలి ప్రబలిలని ఏం చేశారంట వాళ్ళు? దేవుడు మేలు చేస్తే ఏమయ్యారంట? విస్తరించి ప్రబలిల్లారంట. ఇక్కడ కూడా అదే మాట చూడు. ఈ మన ఇజ్రాయెల్ ప్రజలంట శ్రమపరిచే కొద్ది ఏమైపోయారంట? వాళ్ళు ప్రబలిల్లారంట, అంటే విస్తరించారంట, అభివృద్ధి చెందారంట. మనకు శ్రమ వచ్చే కొద్ది విస్తరిస్తున్నారంట ప్రజలు. మనకు కూడా శ్రమ వచ్చే కొద్ది మనం ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా ప్రార్థనలు ఎక్కువ ఉండాలి, ఇంకా దేవుడితో ఎక్కువ సహవాసం చేయాలి. ప్రభా ఏదేమైనా నీకు స్తోత్రం ప్రభు, నీకు మహిమ ప్రభు, నువ్వు ఏం చేసినా మంచి చేసే దేవుడు. ఒక మేళ నేను అప్పుడు స్టార్టింగ్ అది కూల కొడతారు అన్నప్పుడు పిల్లలకు ముందే ప్రిపేర్ చేసి పెట్టిన. దేవుడు ఇక్కడ నుంచి మనం లేపితే మనం 10 ఎకరాలకే తీసుకెళ్తాడు, అప్పుడు దాకా మనం కదిలించడు. ఒకవేళ ఇది మనం అనుకోవచ్చు, కష్టం ఎందుకు, ఇంత కష్టపడి చదువు కట్టించుకుని ఎంత చేసాము, మనకి ఎందుకు ఇట్లా అయిందని అనుకోవద్దు. ఇది కదిలిస్తే మనకు పెద్దదానికే తీసుకెళ్తాడు.
ఇది స్టోర్ రూమో లేకపోతే బియ్యం బస్తాలు వేయడానికి ఇది పెడతాడు, మనల్ని ఏది ఖాళీ చేయలేడు. మనం ఏది ఏమైనా దేవుడికి స్తోత్రం అనుకోండి, భయపడద్దు. ఎక్కడికి వెళ్ళాలా అని అసలు కంగారు పడద్దని వాళ్ళకే చెప్పినాను. అవునా లేదు? వాళ్ళకే ముందే చెప్పాను. మొన్న కాదు, అంతకుముందు మొన్న ఏం చెప్పలేదు, వాళ్ళకి కలవలేదు, నేను చెప్పలేదు. చెప్తున్నాను, దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. నువ్వు మేలు చేయాలి, నీ పని నువ్వు చేసుకొని వెళ్తుంటే నేను దేవుడు విస్తరింప చేస్తాను. ఇక్కడ అదే చెప్తాడు. ఏమంట 12:12 ఆయనను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిలేరు కనుక వారు ఇజ్రాయేల్ ఎడల మనం అభివృద్ధి చెందుతా ఉంటే సైతానికి ఏమైపోతుందంట? అసహ్యం కలుగుతుంది. అరే నేను ఎంత పడేస్తాను, వీళ్ళేంది ఎంత బాగా అవుతున్నారు, మనం ఇట్లా అవుతుంది, నేను ఇట్లా అడగదొక్కుదామంటే వీళ్ళేంది ఎంత గొప్పగా అయిపోతున్నారు. ఎవరికి అసహ్యం అయిందంట? మన శత్రువుకు మన పట్ల అసహ్యం కలిగిందంట. మన శత్రువుకు మన పట్ల ఇంకా ఇంకా ఇంకా. అందుకే యోబు గురించి సాక్ష్యం చెప్పినప్పుడు ఎవరికి అసహ్యం కలిగిందంట? సాతానికి అసహ్యం కలిగి, అన్ని ఇచ్చావు కనుక నువ్వేమైపోయావు, అందుకే ఆయన నిన్ను ప్రేమ. నువ్వేమీ ఇవ్వలేదనుకో, నిన్ను ద్వేషించి వెళ్ళిపోతాడు. చూడండి, అయితే చూడు, నా కుమారుడు, దేవుడికి తెలుసు మనం ఏంటో ఆయనకు తెలుసు. ఏం చేసి నా కుమారుడు నన్ను వదలడు. మనం కూడా సాక్ష్యం కలిగి ఉందాం. మనం కూడా ఆ సాక్ష్యం దేవుడి ద్వారా పొందుకోవాలి. ఏం చేసినా కదిలించిన నా పిల్లలు, మనం కూడా అప్పుడు కూడా ఎక్కడ ఎల్లగొట్టినా కానీ మనం మాత్రం ప్రార్థన అనేది మానలేదు. అవునా కదా? గొలుసు ప్రార్థనలు జరిగినాయి, గంట ప్రార్థనలు, 24 hours ప్రార్థనలు అయితే ఆ టైంలో ఆగలేదు. కనుకనే ఈరోజు మనల్ని ఇక్కడ నిలబెట్టాడు. అప్పుడు అమ్మ ఇంకేంది ప్రార్థనే ఉంది, అమ్మ ఎంత ప్రార్థన, ఈడికి ఆడికి ఎందుకంటే ఏ రోజు కూడా మనం ఆపలేదు కనుక దేవుడు మనకు అన్యాయం చేయలేదు. కానీ ఇప్పుడు ఈ రోజులు ఇయర్ అయినాక నెక్స్ట్ ఇయర్ నుంచి చూస్తారు మీరు, అనేక ప్రజలు పట్ట జల్లంతా విస్తారమైన జనం రాబోతున్నారు. అయ్యో మందే లేరే, ఏంది ఇట్లుంది చర్చి, ఇన్ని రోజులు అయింది, ఇట్లుంది కాదు, చూస్తావు, వాళ్ళకి పరిచయం చేయాలని సస్తావు, అంత విసుకొచ్చేస్తుంది నీకు. నేను నిజంగా చెప్తున్నాను, ఇది మన మేలుకే. ఇంత అవ్వడం కూడా ఇది మన మేలుకే. దేవుడు మంచి విత్తనాలు, అవి బలమైన విత్తనాలు నాటబోతున్నాడు. చెత్త అంతా ఏమంటారు తేలిపోతారు, ఏమంటారు తాళంతా ఎగర కొట్టేస్తున్నాడు. మంచి బలమైన విత్తనాలు నాటబోతున్నాడు. బలంగా అవి అంటే బలిసట ప్రబలిలు తేడు, అలాంటి వాళ్ళని చేయబోతున్నాడు నేను. అలాంటి వాళ్ళ సంఘాలను నాటి ప్రబలిలే అనేకులకు ఆశ్చర్యంగా మనోళ్ళని చూసినప్పుడు అనేకులు అయ్యో ఇంత గొప్ప దేవుడు. నిజంగా మీరు అప్పుడు అట్లా వెళ్తుంటే నేను విసుక్కునే కోప్పడ్డాను మీ మీద అని వాళ్ళే వచ్చి సాక్ష్యం చెప్పే రోజులు రాబోతున్నాయి. దేని విషయం కూడా మనం కలవరపడదు. ఎందుకంటే మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. సావాసం, వాక్యాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే వాక్యమైన దేవుడు. నువ్వు ఆ వాక్యం మాట్లాడుతుంటే అక్కడ ఎంత మోసుకుపోయిన ముళ్ళ దారున్నదని త్రోవ సరళం చేస్తాడు ఆయన. నువ్వు వాక్యం పలకాలి, నువ్వు వాక్యంతోనే జయించాలి ఏ శోధనైనా. వాక్యం లేకుండా నువ్వు ఏదైతే చేసినా కానీ జయించలే. వాక్యమే నీకు త్రోవ సరళం. అందుకే అంటాడు, నీ వాక్యం నా కాళ్ళకి దీపం, నా త్రోవకి వెలుగై ఉన్నదంట. నాకు బాధల్లో నెమ్మదినిస్తుందంట నీ వాక్యం అదే నాకు వెంటనే అదే వాళ్ళు వీళ్ళు చెప్పి అమ్మ పడేస్తారంట అది ఇదంటే నాకు వెంటనే లాస్ట్ టైం పోయిన వారమే దేవుడు మరి ఎందుకు ఆయన నడిపించడం మనకు తెలియదు, కానీ ఆయన చెప్పిన వాక్యం నాకు గుర్తొచ్చింది. వెంటనే భయపడకు, నువ్వు నా సొత్తు అన్నావు. అవును, నేను నీ సొత్తు, నేను రాల సేవకు, నువ్వు నన్ను పిలుచుకున్నావు, ఎవడ కదిలించగలుగుతాడు అని నేను నిజంగానే గట్టిగా గొడవ పెట్టుకుని వేసైతాడు. గట్టిగా మాట్లాడుకున్నా నేను. రమ్మని ఎవడో రమ్మని చూద్దామని అంటే నా కోసం నేను కాదు, నేను ఇల్లు కట్టుకుందాం లేకపోతే ఇంకేదో అమ్ముకొని ఇంకేదో బిజినెస్ చేద్దామని కాదు. ఆయన మన పరిస్థితి దేవుడికి తెలుసు. ఇప్పటికి ఒక్క పైసా మనకి వెనకేసింది పోగేసింది లేదు. ఏ పూటకి ఆ పూటే మనకి ఏ సమయానికి ఏం కావాలనో, మీటింగులకైనా దేనికైనా ఏ సమయానికి ఏం కావాలో అన్నీ ఆయన సమకూరుస్తున్నాడు. మనకి వెనకేసుకొని పెళ్ళి అది మూటలు కట్టుకొని లేవు మనకి.
ఏ సమయానికి ఆయన మహిమార్థమై ఆయన జరిగించుకున్నాడు. ఆయనకి తెలుసు. నేను అదే నీకు తెలుసు పరిస్థితి. మేము ఉండి అక్కడ ఉండి వాళ్ళు బాధ పెట్టడం లేదు, లేక మాకు ఇంకేం అర్థం కాక నువ్వు తీసుకెళ్ళావు. నువ్వేం చేస్తుంటే లాస్ట్కి జోనాథన్ అంటాడు, అది మందేలా మా పాప, ఏం కాదు పాప, అది మందే, నువ్వేందుకు కంగారు పడుతున్నాపా. రాత్రి ఆ మాట నాకు భలేసా. అంటే ఒకరికొకరు ఏమైపోతున్నా, ఒకరు కుంగిపోతే ఒకరు లేవనెత్తుకుంటారు. మందే మా ఏం కదా పోదప్పా. నాకు భలే ధైర్యం వచ్చింది. ఎందుకంటే ముందు భయపడేది జోనాథనే. ఆయనే ఫస్ట్ భయం. ఆయనే అన్నాడు, ఆయన నోటితోటే దేవుడు నాతో మాట్లాడాడు. అన్యాయం చేస్తే దేవుడు కాదు, మన దేవుడు. అందుకని వాళ్ళని ఏం చేసిందంట, వాళ్ళు దేవుడి బిడ్డలకు న్యాయం చేస్తే ఏం చేశాడంట, ఇప్పుడు మనం కూడా మన ఓనర్ గురించి ఏం చేయాలి, ప్రబలిల్లాలి, వాళ్ళు ఇంకా దీవించబడాలని. వాళ్ళు ఏమనొద్దు, వాళ్ళు ప్రేమించాలి. వాళ్ళ గురించి మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మనల్ని వాళ్ళే మనకి ఇచ్చేలాగా దేవుడు 100% చేస్తాడు. మన దేవుడు అన్నేస్తుంది కాదు. న్యాయం చేసి నీ ద్వారా వేల మందికి ఆశ్చర్యకరంగా నిలబెట్టడానికే ఈ శ్రమ. మనకి శ్రమ రాలేదనుకో ఏం చేస్తాం, తింటాం. ఇంతకుముందు నిజంగా నేను ఊరుకునేదాన్ని. ఈ ఈ మీటింగ్లు అన్నప్పుడు నుంచి ఒక్కరోజు కూడా నేను మనస్ఫూర్తిగా నిద్రపోయింది నిజంగా తెలియదు. మనస్ఫూర్తిగా నేను నిద్రపోయింది తెలియదు, తిన్నది తెలియదు. అటు పరిగెత్తాలి, అక్కడికి వెళ్ళాలి, అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి, అది చేసుకోవాలి, ఇదే సరిపోయింది. పోయిన జూలై నెల నుంచి నేను ఉండటం లేదు, ఇంట్లోనే ఉండటం లేదు. అంత అంటే అట్లా అయిపోయింది. 21కి వచ్చేస్తుంది రేపు మీటింగులు. అంటే శ్రమ రావడం మనకు మేలు. అందుకే చెప్తున్నాను నేను, శ్రమ రావడం, ఒక ఏదైనా పరిస్థితి మనకి ఎదురు రావడం అది మనకు మేలు. దాన్ని చూసి భయపడకూడదు. దాన్ని ఎదిరించడానికి దేవుడికి ముందు నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి, దేవుని ముందు పెట్టుకోవాలి. వాళ్ళు నాకు తెలుసు, వీళ్ళు నాకు తెలుసు, వాళ్ళు వస్తారు, ఎవరు రాదు, నీకు ఎవరు రాదు. ఒకే ఒక్క ఆయన ముందు వచ్చి నిలబడతాడు. ఆ సమయానికి ఎవరు సాయం చేయరమ్మా. ఒక ఆయన మాత్రం ఎప్పుడు నువ్వు పిలుస్తావని నేను రెడీగా నేను వస్తా అంటాడు. అందుకే నన్ను బలపరచువాని నేను సమస్తము చేయగలను. ఆయన నువ్వు ఎంత బలపరిస్తే, నువ్వు ఆయనతో పెరుగులాడితే, నువ్వు ఎంతగా ఆయన పాదాలు పట్టుకుంటే అంతగా నేను కనపరిచే దేవుడు. ఆయన అన్నేస్తుంది కాదు. అందుకని ఇక్కడ అదే అంటాడు, ఏమంట, దేవుడు ఆ మంత్రసానులకు మేలే చేసిన ఆ జనములు విస్తరించి మిక్కిలి ప్రబలు. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశావళి అభివృద్ధి చేశాడు. ఎవరికి భయపడినందుకంట, దేవుడికి భయపడినందుకంట వాళ్ళు అభివృద్ధి చేశారు. వంశవళి. నువ్వెంత దేవుడికి భయపడతావో, దేవుడికి ఎంత లోపడతావో, దేవుడిని ఎంతగా గౌరవిస్తావో ఏం చేస్తారో అభివృద్ధి చేస్తాడమ్మా. ఒక అన్నిటికే చేసినప్పుడు నీకెందుకు చెప్పు. నువ్వు దేవుడు బిడ్డవి, ఆయన సొత్తువి. నువ్వు ఇంకెంత భయభక్తులు కలిగి ఉండాలి ఆయనకు. నువ్వు ఇంకెంత లోపడాలి, ఇంకెంత విధేయత చూపించాలి. దేవుడు అంటే ఇంకా నువ్వు ఎంతగా ఆయన్ని కనపడదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. అట్లా ఇట్లా కాదు, ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు, మళ్ళీ తిరిగి రాబోతున్నాడు, ఆయన తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. నువ్వు ఇంకెంత భయభక్తులు కలిగి ఉండాలి. నేను కూడా ఇంకెంత ఆయన కోసం ఎదురు చూడాలి, ఇంకెంత మన పరిస్థితులు, మన స్థితి, మన హృదయాలు ఆయన కొరకే ఇట్లా ఎదురు చూడాలి. మనకున్న బలహీనతను తీసేసుకోవాలి. మనకున్న ఆయనకు ఆయాస్కరం ఏంటి వ్యర్థమైన వాటిని చూడొద్దు అన్నాడు. చూడకూడదు, వ్యర్థమైన మాట్లాడకూడదు. ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుకుంటే ఎవరు ఉన్నారు నీ పక్కన? ఎందుకంటే విశ్వాసం మాట్లాడుకునేటప్పుడు అలాగే చూద్దాం. చూడండి అలాగే చూద్దాం. హల్లెలూయా. జాగ్రత్త, మాట్లాడే మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం మాట్లాడుతున్నా అంటే ఇక్కడ ఉండి నువ్వు మాట్లాడేది, నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడేది, మీ ఇంట్లో ఉండి మాట్లాడేది కూడా ఎవరు చూస్తుంటారంట?
దేవుడు చూస్తుంటాడు. ఒక గ్రంథం రాసిపడి నేను ఎప్పుడు మాట్లాడాను ప్రభు అనడానికి లేదు. అన్నీ చూపిస్తుంటాడు, రీల్ చూపిస్తుంటాడు మనకి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దేవుడి సన్నిధిలో కాదు కదా, నువ్వు ఇంట్లో కాదు కదా, నువ్వు రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక కన్ను నీ మీద ఉంటుంది, ఒక కన్ను కదా, 2 కన్నులు నిన్ను చూస్తుంటాయి, ఎప్పుడు చూస్తుంటాయి నేను. ఒక పూట చూసి ఒక పూట కాదు, ఎప్పుడు 24 గంటలు, సంవత్సరం నుంచి సంవత్సరం అంతవరకు ఆయన కన్ను దృష్టి నీ మీద ఉంటుంది, చూస్తూ ఉంటుంది. ఎవరు నన్ను చూస్తారు లేరు నేను డోర్ పెట్టుకొని ఉన్నానంటే కాదు, చూస్తుంటాడు చాలా జాగ్రత్త. నేను దారిలో అక్కడ పోతాను ఎక్కడ పోతానంటే ఒక ఆయన ఎప్పుడు చూస్తుంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అంటే లోకానికి మనం వేరైపోయాం, మనం సపరేట్ అయ్యాం. నువ్వు ఆయన సొత్తు, నువ్వు ఆయన సొత్తు. ఇప్పుడు భర్త భార్యలు ఉంటారు, భార్య సొత్తు అయినప్పుడు భర్త సొత్తు భార్య అయినప్పుడు భర్త ఏమనుకుంటాడు, నాకు ఇలా ఉంటే బాగుంటుంది భార్య అనుకుంటాడా అనుకోవడం. పెళ్ళైన వాళ్ళు చెప్పండి, భార్య ఇలా ఉంటే నాకు బాగుంటుంది, నాకు నచ్చుతుంది, ఈమెను బట్టి నేను సంతోషిస్తా. నా భార్య అమ్మ చెప్పినప్పుడు ఇప్పుడు నా భార్య అసలు ఏది కూడా నన్ను తోలనాడదు. నువ్వు నోర్మోయి, నీకేం తెలియదు, కూర్చొని గొంతు నేను చేస్తా అనేవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు. భర్తను గౌరవించుకొని ఇష్టానుసారంగా మాట్లాడిన ఆడవాళ్ళు, వాళ్ళకి శాపం అది. నువ్వెంత గౌరవిస్తే, నీ భర్తను ఎంత గౌరవిస్తే నీ దేవుడిని అంత గౌరవిస్తున్నాడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. నీ భర్తను గౌరవిస్తే ఎవరిని గౌరవిస్తున్నట్టు? శిరస్సు, సంఘానికి శిరస్సు క్రీస్తు. నీకు శిరస్సు ఎవరు? నీ భర్త. నీ భర్తను గౌరవిస్తే నువ్వు ఎవరిని గౌరవిస్తున్నావు? సృష్టికర్తను గౌరవిస్తున్నావు. నీ భర్తను తీసి అవతల వాడేసావనుకో, నీకు శాపం. నీకు దేవుడిచ్చిన భర్త ఆయన. ఆ భర్త నువ్వు ఎంత ప్రేమించి, నువ్వు ఎంతగా, ఆయన ఎలాంటోడైనా సరే. నేను ఒక అమ్మాయి గురించి సాక్షి విన్నాను. ఆమె ఏం తింటుందో ఒక అబ్బాయి చెప్తున్నాడు, అంటే ఆ ఇంట్లో పోర్షన్లో ఒక అబ్బాయి చెప్తున్నాడు, ఆయన ఏం తింటుందో ఏం చేస్తుందో కానీ, అబ్బా నిజంగా మా పిల్ల ఒక్క మాట కూడా తోలనాడు అంటే అది గొప్ప సాక్ష్యం. అది చాలా మంచి. అంటే ఒక అన్యుడు నీ గురించి సాక్ష్యం చెప్తున్నా, నిజంగా వాళ్ళ భార్య భర్తలని నిన్ను చూసినప్పుడు వాళ్ళు కూడా అనాలి, క్రిస్టియన్స్ దేవుడి దగ్గరికి పోవాలి మనం, ఆ క్రిస్టియన్స్ ఇలా ఉన్నారు అని చెప్పుకోవాలి సాక్ష్యం. ఎవరు చూస్తుంటారట? అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల ఒకరితో ఒకడు మాట్లాడుకుని చుట్టగా యెహోవా చెవి యొగ్గి ఆలకించను. మరియు యెహోవా యందు భయభక్తులు, ఒకరికి ఒకరు మాట్లాడుకుంటే చెవి యొగ్గి ఉంటాడంట. ఆయన యందు భయభక్తులు కలిగి, చక్కగా చెప్తున్నారు చూడు, చెవి యొగ్గి ఆలకించు. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామను స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సమూహం అంత ఉంటుందంట. ఆయన సమూహం అంత, ఆయన సన్నిధిలో ఒక గ్రంథం ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఆయన ప్రతిదీ రాస్తాడు, ప్రతిదీ చూస్తుంటాడు, ప్రతిదీ చూడలేదు మనం. దేవుడు చూసే దేవుడు, కదిలే దేవుడు. నీ పరిస్థితిని అన్నిటిని ఆయన గమనిస్తుంటాడు. ఆయనలాగా ఉండాలని ఆశపడుతున్నాడు, ఆయనలాగే జీవించాలంట. ఆయన తప్ప ఇంకెవరు ఉన్నారనుకో, అది సాధన. ఆయనలాగా నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు దీవెనకరంగా ఉంటావు. నువ్వు దీవించడమే కాదు, నీ ద్వారా అనేక మంది దీవించబడతారు. అందుకని యేసయ్య ఉన్న ఇంట్లో మార్కు స్వార్థకు వచ్చాడు. యేసయ్య ఇంట్లోకి ఎవరున్నారంట? ఒక ఆయన పక్షవాయు కలిగిన ఆయన్ని తీసుకొచ్చారంట. తీసుకొచ్చి వాళ్ళకి వెళ్ళడానికి స్థలం లేదంట. లేకపోయేసరికి ఏమైపోయారు? ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు గనుక వాకిటైన వారికి స్థలం లేకపోయారు. ఆయన వారికి వాక్యం బోధించుతున్నాడు. స్థలం లేదంట, ఆయన ఉన్న ఇంట్లో అంట స్థలం లేదంట. బయట కూర్చోడానికి కూడా అంత నిండిపోయిందంట, ఫుల్ అయిపోయారట జనం. ఆయన వాక్యం బోధిస్తున్నాడంట. వాళ్ళు రావడానికి ఒక ఆయన బాగలేని ఆయన తీసుకొచ్చేసరికి ఆయన దేవుడి దగ్గరికి తీసుకురావడానికి స్థలం లేదంట. వాళ్ళ విశ్వాసం చూడ ఎంత గొప్పది. ఏం చేస్తారంట? పైకి ఎక్కి పెంకులు తీసి ఆ పెంకుల్లో నుంచి ఆ మంచంతో ఆయన అలా దింపారు. హల్లెలూయా. వాళ్ళ విశ్వాసం, ఆయన వాక్యం బోధిస్తున్నాడు. అందుకే లూకాసు వార్త 24లో ఉంటుంది, ఆయన వాక్యంలో క్రియలో శక్తి కలిగి ఉన్నాడు అంట దేవాది దేవుడు. ఈయన ఇక్కడ వాక్యం బోధిస్తున్నాడు, వాళ్ళు దింపారు. ఆ
అప్పుడు అంటున్నాడు, అయ్యా నీ పరుపు ఎత్తుకొని, అందుకే మత్తయి సువార్త 9లో ఉంటుంది చూడము. చదువు. హల్లెలూయా. ఆ మాటలో శక్తి ఉంది చూడు. ఆయన వాక్యమైన దేవుడు కదా. యేసుక్రీస్తు ఎవరు? వాక్యమైన దేవుడు. ఆ వాక్యంతో ఏమంటున్నాడు? నువ్వు లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళు. పక్షవాయువులు లేచి దింపారు. ఆ మాటలో శక్తి ఉంది. ఆ మాటలో శక్తి ఉంది. ఆయన ఏమి చూడలేదు, వాడి మీద చేయి పెట్టలేదు, లేకపోతే వాడిని వేస్తున్నాము లేచి నడువు అనలేదు. మాట మాత్రమే సెలవించాడు. అయ్యా నీ పరిపెత్తుకుని వెళ్ళిపో అనగలనే ఆ మాటలో ఉన్న శక్తి వాడికి నరాల్లోకి, ఎముకలోకి, ఆ చచ్చిపోయిన వాటిలోకి జీవం వచ్చి వాడు లేసి ఆ పరిపెత్తుకుని వెళ్ళిపోయాడు. సపడి కొడదాం. ఆ మాటలో శక్తి ఉంది. ఆ మాటలో విడుదల ఉంది. నువ్వు వాక్యాన్ని ఎత్తుపట్టి ప్రార్థనే గొప్ప విజయం చూస్తావు. ఆ మాటలో శక్తి ఉంది. ఆయనే వాక్యమైన దేవుడు. నేనే వాక్యం అంటున్నాడు. వాక్యమైన నేనే వాక్యమైన దేవుడు అంట. ఆయన ఎక్కడున్నాడు అంటే ఆదిలోనే ఎక్కడున్నాడు అంటే తండ్రి దగ్గర ఉన్నాడు. ఆ శక్తి కలిగిన యేసయ్య నీలో ఉంటే నువ్వు కూడా ఒక శక్తిగా అవుతావు. అందుకే ఆయనకి ఇష్టమైన వాళ్ళని ఏం చేస్తాడు? 10వ అధ్యాయంలో చూడము. ఇదే మత్తయి సువార్త 10. ఆయన తన 12 మంది శిష్యులు పిలిచి అపవిత్ర ఆత్మలు వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ప్రతి విధమైన వ్యాధి, రోగాన్ని, అపవిత్ర వాటి మీద ఏమి ఇచ్చాడంట? అధికారం. కిందకు వచ్చేసరికి 8 చదువు. మనకే చెప్తున్నాడు, రోగులు మీరు చేయబెట్టి అక్కర్లా. మీ నోటులో వాక్కుండి, మీ హృదయంలో వాక్కుండనుకో, మీరు పలకం లేచి పరిగెత్తంటే పరిగెత్తుతారు. ఆ రోగం బాగుపడాలంటే కంపల్సరీ ఆ రోగం బాగుపడ అంటే నీళ్ళేముండాలి? విశ్వాసం ఉండాలి, వాక్యము కూడా ఉండాలి, శక్తి ఉండాలి, నమ్మకం ఉండాలి. నేను ప్రార్థన చేస్తే అవుతుందా అని నువ్వు కొంచెం అనుమానం పడ్డావనుకో, ఏమి కదా. నేను ప్రార్థన చేస్తే కంపల్సరీ నా దేవుడు బాగు చేస్తాడు. ఎందుకంటే ఏ నామంలోనే కదా నేను స్వస్థపరుస్తుంది. నా శక్తిని నా ద్వారా అది ఏమి జరగదు. ఏ నామం లే అంటే ఆ నామంలో ఉన్న శక్తి ఏమైపోతుంది? వాడిలోకి వెళ్ళిపోయి జీవం వచ్చి వాడి అన్ని ఎక్కడెక్కడ సెట్ అయిపోయి లేసి పరిగెత్తుతాడు. ఆ నామం అంత శక్తి కలిగింది. కొట్టండి. ఆ నామంలో శక్తి ఉందమ్మా. ఆ నామంలో విడుదల ఉంది. ఆ నామంలో సమాధానం ఉంది. ఆ నామంలో జయం ఉంది. ఆ నామంలో నీకు గొప్ప నెమ్మది ఉంది. నువ్వు ఎలాంటి వాడికైనా వెళ్ళి ధైర్యంకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడు విడుదలిస్తాడు. నేను స్వస్థపరచను, నా వల్ల ఏం కాదు. ఆ నామంలోనే విడుదల ఉంది. ఆ నామంలోనే స్వస్థత ఉంది. ఆయన కృప మహిమైషం లేదా నీకు సమృద్ధి లేదా? ఆయన కృప మహిమైషం అవసరాలు తీరుస్తాడు. నువ్వు మొరపెట్టు అని నువ్వు చెప్పినప్పుడు వాళ్ళ అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు. నామంలోనే ఆయన కృప మహిమైశ్వర్యం చెప్పి మన అవసరాలు తీర్చే దేవుడు. నీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఆయన నామంలో స్వస్థతనిస్తాడు. ఆయన నామంలో దయ్యాలు వెళ్ళగొడతాడు. ఆయన నామంలో చచ్చిపోయిన వాళ్ళు లేస్తాడు. ఆయన ఉంటే ఆయన ఇంట ఉన్నాడు. ఆయన పేరు కపరహోమకి వెళ్ళినప్పుడు ఆయన ఎవరు? మత్తయ్య గారు ఆ ఇల్లు ఇచ్చారు. ఇల్లు ఇచ్చినప్పుడు ఆ ఇంట్లో ఆయన కూర్చుంటే అనేక మంది వచ్చారంట. అనేక మంది చూడడానికి, ఆయన వాక్యం వినడానికి, ఆయన వాక్యం బోధిస్తుంటే వాళ్ళు తిప్పినప్పుడు నీ పరుపు ఎత్తుకో, ఆయన లేచి చేయి పెట్టి లేకపోతే అటు తిప్పి ఇటు తిప్పి చేయలే, నీ పరుపు ఎత్తుకొని వెళ్ళి అనగలనే ఆ మాటలో శక్తి వచ్చి వాడు ఏం చేశాడో వెంటనే బాగుపడి, పక్షవాయువు కలిగిన వాళ్ళు లేస్తాడా? అన్ని స్వచ్ఛపడిపోయింది. అన్నీ ఎక్కడెక్కడ ఏమైపోయి గట్టిగా ఎక్కడెక్కడ ఏమంటారు వాటిని చెయ్య అదేమీ ఉండదు, స్పర్శ ఉండదు కదా. ఎక్కడెక్కడ పట్టుకుపోతే ఈ చెయ్యి ఇలాగే ఉంటుంది, కాలు ఇలాగే ఉంటుంది, వాడు మాట్లాడటానికి రాడు. కానీ ఈ జీవాత్మ ఆయనలోకి వెళ్ళినప్పుడు ఎక్కడ సెట్ అయిపోయి వాళ్ళు లేసి దిక్కులేసి ఆ శక్తిని చూపించినప్పుడు అప్పుడు దేవుడు నామానికి మాత్రమే మహిమ వస్తుంది. అందుకే ఆయన ఉండాలి మన ఇంట్లో. ఇల్లు అంటే ఏది? హృదయం. ఆయన వాక్యం
మనలో ఉంటే నువ్వేది చెప్తే అది 100% జరిగింది. వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి, వాక్యం మన హృదయంలో పెట్టుకోవాలి. ఆ వాక్యాన్ని మళ్ళీ పెట్టుకోవాలి, మళ్ళీ ఏం చేయాలి, మనం పలకాలి. మనం పలికినప్పుడే కార్యం చూస్తాం. నువ్వు పెట్టుకుంటే సరిపోదు, పెట్టుకుంటే మురిగిపోదు, దాన్ని పలకాలి. నువ్వు పలికే కొద్ది కార్యాలు చూస్తావు, నువ్వు పలికే కొద్ది. అందుకే పౌలు గారు నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఆ మాట అనుకుంటా ఉంటా, నేను విశ్వసిస్తున్నాను కనుక మాట్లాడుతున్నాను. అంటే నేను నమ్ముతున్నాను కనుక నేను మాట్లాడుతున్నాను. నమ్మకపోతే ఏం మాట్లాడుతాను? నమ్మకపోతే ఏం మాట్లాడుతాను? నేను నమ్ముతున్నాను, దేవుడు కంపల్సరీ చేస్తాడు. మన వల్ల కాదు, అందుకే శక్తి చేత కాదు, బలం చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారా, ఏదైనా ఆయన ఆత్మ ద్వారా. అందుకే ఆత్మ ఏం చేసింది? పేతురు వీళ్ళు ఇంతకుముందు అభిషేకం లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేదు. ఎప్పుడైతే అభిషేకించబడ్డారో వాళ్ళు వెళ్ళి, మాకు దగ్గర వెండి లేదు, బంగారం లేదు, కానీ మాకు కలిగింది ఇస్తామని లేచి నజరేయుడైన యేసునామములో లే అనగల వాటిలో ఏమో జరిగింది? ఏం జరిగింది? శీలమండలం కదిలిపోయి లేచి దిగ్గులేసి పరిగెత్తుతాడు. ఎక్కడికి పరిగెత్తాడు? లోకంలో కాదు, దేవుడి మందిరానికి పరిగెత్తాడు. హల్లెలూయా. ఆ నామను ఉచ్చరిస్తూనే ఉండాలి, ఆ నామం స్మరిస్తూనే ఉండాలి, ఆ నామను ధ్యానిస్తూనే ఉండాలి, ఆ నామను మాట్లాడుతూనే ఉండాలి. ఇప్పుడు నువ్వు వెళ్తున్నా, కూర్చున్నా, పడుకున్నా, నువ్వు దాన్ని ధ్యానిస్తూనే ఉండాలి. అతి శ్రేష్టం అంటే మంచివి ఇచ్చే దేవుడు ఆయన. అతి శ్రేష్టమైనది నీకు కావాలంటే నువ్వు ఆయన మార్గంలో నడవాలి, ఆయన వాక్యాన్ని ఎత్తుపట్టాలి, ఆయన నీ హృదయంలో ఉండేలాగా చూసుకోవాలి. అందుకనే దానిలో కూడా ఉంటుంది చూడమ్మా, నువ్వు నా మాట వింటే, కీర్తనల సామ్య యెషయా గ్రంథంలో ఉంటుంది చూడు, 1:19 సమ్మతించి నా మాట వినేలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను సమ్మతించి, అంటే అనుమతి లోబడి నా మాట వింటే ఏమైందంట? మాట్లాడండి, వాక్యం చూడమ్మా. ఇంకా చెప్తున్నాడు చూడు, మీరు సమ్మతించి నా మాటలు విని ఎలా మీరు భూమి యొక్క మంచి పదార్థంలో అనుభవిస్తారు. మంచి పదార్థం, ఆయన మాట వింటే మంచి పదార్థాలు ఏం చేస్తాడంట? అనుభవిస్తావంట. నువ్వు మంచిగా తింటావు, చెడ్డీ తినవు, కుళ్ళిపోయి పాసిపోయి తినవు, మంచివి నీకు ఇస్తాడు, మంచిగా నీకు ఇస్తాడు. అందుకని ఇక్కడ చూడు, సమ్మతింపగా తిరగబడిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గపాలు. వినలేదనుకో, మీ ఊరు మీరే తీసుకుంటున్నారని అంటున్నాడు ఇక్కడ. చదువు. హల్లెలూయా. ఏంటంట? మీ సరిహద్దుల్లో సమాధానం కలగజేవాడు దేవుడే. మన సరిహద్దులు అంటే మన ఇంట్లో సమాధానం కలగజేసేవాడు దేవుడే. ఇంకేమంటున్నాడు? చదువు. మంచి గోధుమలు అంట, పిచ్చి గోధుమలు కాదంట. ఏమంటారు? తల్లన ఎగిరిపోతాయి చూడు పొట్టుకి, అవి కాదంట. మంచి బలము కలిగిన గోధుమలు అంట. బలము కలిగిన గోధుమలు. నువ్వు తృప్తి పడాలంటే ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి, ఆయన్ని హృదయంలో చేర్చుకోవాలి, ఆయనలాగా మనం జీవించాలి. ఈ లోకానుసారంగా ఒక అన్నిలే దేవుడికి భయపడి చేసినప్పుడు దేవుడు అంత మేలు చేసాడు, వాళ్ళు విస్తరింప చేశాడే, వాళ్ళ పిల్లల తరము ఆశీర్వదించబడ్డారే. మరి నువ్వు ఆయన బిడ్డవి, నువ్వు దేవుడికి భయపడుతూ ఇంకెంత నేను ఆశీర్వదిస్తాను. నువ్వు ఆయన సొత్తువి, ఆయన నిన్ను వెలపెట్టి ఇంకెంత నీకెంత మేలు చేస్తాడు. ఒక అన్నిలకే చేసినప్పుడు మనకు చేస్తాడా లేదా? చేస్తాడు. అది మనకు ఒక్కటే ఉండాలి, దైవ భయం కలిగి వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని దేవుడు చిత్తానుసారంగా, దేవుడికి అనుకూలంగా, దేవుడు ఎట్లా చెప్తాంటే మన ఇంట్లో ఏదైనా ఆయనకు ఆయాస్కరం ఏదన్నా తీసేసుకోవాలి. ఏం ఉండకూడదు, రెండే ఉండాలి, ప్రేమ, సమాధానం. ఈ రెండు మనలో ఉంటే ఎంత ఘోరమైన వాడినైనా మనం ప్రేమించాలంటే వాళ్ళతో పోయి ఎత్తుకోమని వాళ్ళు చేసినట్టు మనం పాపం చేయడం కాదు. వాళ్ళ కోసం ప్రేమిస్తున్నామని అర్థం ఏంటంటే వాళ్ళ కోసం ప్రార్థన, కన్నీరు కార్చు. వాళ్ళు ఇట్లా అయిపోయారు ప్రభువాన్ని, నువ్వు కన్నీరు కార్చు, అది వాళ్ళు ప్రేమించినట్టు. ప్రేమిస్తున్నాను ఎంత కూడబెట్టడం కాదు, ప్రేమిస్తున్నానని నువ్వు బట్టలు కొనియడం కాదు, ప్రేమిస్తున్నానని ఇంకేదో చేస్తుంది చూపించొద్దు. నేను నిజంగానే చెప్తున్నా, బలిపీఠం మీద
నేను మీ అందరి కోసం నేను ముందు చూపించి పాడు చేశానని, నేను ఒంటరిగా ఉన్నప్పుడు మీకోసం ఎంత పోయి కన్నీరు, మా స్వాతి గురించి ఎక్కువ కన్నీరు కారుస్తాను నేను. ఆమె దగ్గర నేను చూపించాను, అస్సలు చూపించాను, ప్రేమే చూపించాను. ఆమె అందరికి చెప్పకూడదు, మా అమ్మ నన్ను అసలు ప్రేమించే మా అమ్మ అసలు నేను ప్రేమించి మోసపోయాను కదా, అస్సలు ప్రేమించదు మా అమ్మ అనుకుంటుంది. కానీ మీ ప్రేమ ఎక్కడ చూపించాలి? ఎవరైనా సరే మీ పిల్లల గురించి అయినా మీరు ప్రేమించి అవి తెచ్చిపెట్టి ఇది తెచ్చిపెట్టి అది కాదు ప్రేమ. నీ బిడ్డలు దేవుడి చేతిలో పెట్టి నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నువ్వు అనేకులకి ఆశీర్వాదకరం. నీ పిల్లలు ఉన్నత స్థితిలో దేవుడు నిలబెడతారు, గొప్పవారిగా చేస్తారు. అదే ప్రేమ అంటే. అదే నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే కన్నీరు, నీ బిడ్డల కోసం నువ్వు పెట్టే మొర, నీ చుట్టుపక్కల వాళ్ళ కోసం కూడా చేసే ప్రార్థన. ఆయన మంచి గోధుమతో ఏం చేస్తానంటాడా? తృప్తిపరుస్తాడు. మంచి గోధుమలు కావాలా? రేషన్ షాపులో ఇచ్చే మనం అనుకుంటాం మంచిగా ఉండవు, అవి అంత పొట్టిస్తారు అనుకుంటాం. బయటికి కొనుక్కొస్తాం కదా, అది మంచిగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి అంటాం మామూలుగా. అంటే అవి అట్లాంటి వాళ్ళు కొని తింటారు, మనం కొనకుండా దేవుడు తృప్తిపరుస్తాడని. ఏ సమయానికి ఏం కావాలో నువ్వు ఆయన మాట వింటే చాలు, నువ్వు ఆయనకు లోబడితే, ఆయనకు విధేయత కలిగి ఆయనలాగా నువ్వు జీవిస్తే చాలు. నీకు వేరే ఏమవుతుంది, ఆయన్నే చూపించాలి. నీకు ఏ సమయానికి ఏం కావాలో అన్ని సమకూర్చే దేవుడు. ఏమైనా పొదువు చేస్తున్నాడా? ఎప్పుడన్నా నేను పొదువు చేస్తున్నాడా? లోటు చేస్తున్నాడా? ఏ టైంకి ఏం కావాలో అన్ని ఆ సమయానికి ఆయన సమకూర్చుకుంటున్నాడు. మన అవిధేయత వల్ల మనం అప్పులు చేసుకుంటున్నాం, కానీ ఆయన అప్పిచ్చేవారుగా చేస్తున్నాడు. అవునా కదా? మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా నేను ఉంచను అన్నాడు. మళ్ళీ ఇచ్చేవాడిగా పెడతాను. అంటే దేవుడు పెట్టాలంటే సమృద్ధి కలిగే ఉండాలి, ఇచ్చేవారిగానే ఉండాలి. ఎప్పుడు ఎవరికన్నా నీ చెయ్యి ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండకూడదు. మన అవిధేయత వల్లనే మనము అప్పులు చేసుకొని అప్పులు పాలైపోతున్నాం తప్ప దేవుడు అప్పు చేసే. అందుకేనే ఆ మాట ఒక్కటి చదివి ముగించు. ఆయన సంగతి నీకు తెలుసు. కొరింథీ పత్రికలో ఉంది, రెండో కొరింథీలో ఉండొచ్చు. ఆయన యేసయ్య గురించి మీకు తెలుసు కదా, ఆయన ధనవంతుడు అయ్యి మీ కొరకు ఏమైపోయాడంట? దరిద్రుడయ్యాడంట. ఏమైపోయాడంట? రెండో కొరింథీ 8:9. ఈ మాట నిజమమ్మా. ఏదో రాశారు పెట్టేశారు అయిపోయింది అట్లా కాదు. మన నిమిత్తం ఆయన దరిద్రుడు అయ్యాడంట. నువ్వు ధనవంతురాలుగా సమృద్ధి కలిగి నువ్వు ఆశీర్వదించబడితే ఎవరంటారు? పలానా కూతురు అంటారా? వాళ్ళు దేవుడు నమ్ముకుంది. నిజంగా ఆమె దేవుడు ఆమె ఉన్నత స్థితిలో నిలబెట్టాడు అంటారా? లేకపోతే వాళ్ళ అమ్మ సంపాదించి కోట్ల కట్నం ఇచ్చింది కాబట్టి అలా నిలబడింది అంటారా? ఏమంటారు చెప్పండి అమ్మా. నువ్వు దేవుళ్ళో ఉండి ఒకప్పుడు నిజంగా ఆమె ఇట్లా ఉండేది, ఈరోజు ఇలా ఉండడానికి కారణం తెలుసు వాళ్ళ దేవుడే. ఆమె పిచ్చిదారులాగా పరిగెత్తారు. పిచ్చిదారులకు ఎంత ఈమెకేం మెంటల్ పట్టి ఊరికే దేవుడు తన ఇంట్లో పని చేయాల్సి వస్తుందని ఎప్పుడు దేవుడు అని పరిగెత్తుతుంది అనుకుంటారు చాలామంది. మన పక్క వాళ్ళు ఎదురోళ్ళు ఎవరో అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటే నువ్వు ధనవంతురాలు అవ్వాలని ఆయన ఏమైపోయాడంట? దరిద్రుడు అయిపోయాడు. అందుకే అంటాడు ఆయన కృప మహిమైశ్వరం చెప్పడం మన ప్రతి అవసరం తీర్చేది. నేను దరిద్రుడుగా దరిద్రుడు ఉంచడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన బిడ్డగా ఇప్పుడు మనమే లోకరీతిగా తల్లిదండ్రులమే నా పిల్లలు ఉన్నతంగా ఉండాలనుకుంటారా లేదు? మనం కష్టపడి పని చేసైనా నా పిల్లలు మంచి స్థితిలో ఉంచాలని ఏ తల్లిదండ్రులు మన ప్రాణం పెట్టిన ఆయన నిన్ను ఇంకా గొప్పగా చూడాలని అనుకుంటున్నప్పుడు మన అవిధేయత, మన నిర్లక్ష్యం, మనమే వాక్యంలో నిలబడక, వాక్యాన్ని అనుసరించక, వాక్యాన్ని ఆడ చదివి ఆడ పోతేనే. కానీ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తే అద్భుతం చూస్తాం. వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు చూస్తాం. ఒక అన్యుల్నే ప్రేమించి దేవుడు అంతగా వాళ్ళని అభివృద్ధి చేసి, నీవు దేవుడి సొత్తు కదా, మరి నీకెందుకు ఆయన దరిద్రం ఇస్తాడు? మనకి అంటే శ్రమపరిచే కొద్ది ప్రబలి లేరని చెప్తున్నాడు అక్కడ. ఇజ్రాయేల్ ప్రజల్ని
అన్నిలో చాలా శ్రమ పరుస్తున్నారు. ఏమయ్యారంటే వాళ్ళు, నీకు కష్టాలు వచ్చే కొద్దీ, నీకు కష్టాలు వచ్చే కొద్దీ, శ్రమలు వచ్చే కొద్దీ, నీకు ఇబ్బందులు వచ్చే కొద్దీ ఏం చేస్తారు? నువ్వు ఇంకా విస్తరిస్తావు. మన జీవితం మన విషయంలోనే చూడు. చిన్న రూమ్లో స్టార్ట్ చేస్తాం ప్రార్థన, అవునా కదా? ఒక రూమ్. తర్వాత కొన్ని రోజులు మన జోనాథన్ ఇంట్లో కొన్ని రోజులు స్టార్ట్ చేసాం. అంటే మంగళవారం శనివారం వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేసాం. అది అయిపోయినాక మళ్ళీ మన ఇంటికి వచ్చాం. అక్కడ కూడా గొడవ పెట్టి మంచిగానే ఉండింది, కానీ దూరం అక్కడి నుంచి వచ్చాం. తర్వాత కొన్ని రోజులు వేరే ఇంట్లో పెట్టాం. వేరే ఇంట్లో అట్లా అనుకుంటూ మళ్ళీ మన ఇంట్లో పెట్టాలి. అక్కడ గొడవ చేశారు. ఎట్లా పోవాలా, ఏం చేయాలా, ఎట్లా అని అనుకునేసరికి ఏం చేశాడు? విస్తారమైన స్థలం మనకి. అంటే ఒక్కరోజు కూడా మనం మానలేదు. శనివారం మానలేదు, ఆదివారం మానలేదు, మంగళవారం కూడా మానలేదు. నేను ఇక్కడ ఇంట్లో ఉండే ఆమెకి బాగా నోరు పడిపోయింది, మూగదయ్య పట్టింది. ఆమెను తీసుకొచ్చి చర్చిలో దేవుడు ఏమన్నాడంటే, నేను వాళ్ళ ద్వారా కార్యాలు చేస్తాను. అంటే అస్తమాట నీ మీద ఆధారపడతాను. నువ్వు ఇక్కడుండి మొరపెట్టు. మీ అందరికి తెలుసు కదా ఆ విషయం. ఎంతమందికి తెలుసు? మీరు అందరు ఉన్నవాళ్ళే కదా. నువ్వు రూమ్లో ఉండి మొరపెట్టు, నేను అక్కడ కార్యం చేస్తాను. నేను ఇక్కడ మొరపెడుతుంటే మీరు అందరు ఆరాధన ప్రార్థన చేస్తున్నారు. మోగ మాట్లాడిందా లేదా? అంటే ఆవిడ పుట్టుకు మోగ కాదు, మోగ టైం పట్టింది. కార్యం చేశాడా లేదా? అద్భుతం చేశాడా లేదా? ఆ రోజు బ్యా అంటుండేది. నా దగ్గరికి కూడా వచ్చింది. సంఘం అంతా ప్రార్థన చేస్తున్న వచ్చింది ఆమెకి. దేవుడు ఆశ్చర్యకరుడమ్మా. అందరు పట్టుదల కలిగి ప్రార్థన, అద్భుతం చేస్తాడు దేవుడు, అన్యేస్తుడు కాదు దేవుడు. నువ్వు విశ్వసించి, నువ్వు పట్టుదల కలిగి దేవుడు చేస్తాడు ఈ కార్యం అని నువ్వు విశ్వసించి, నేను అనేకులకి ఇయ్యాలి ప్రభా అని ప్రార్థన చేయ, దేవుడు కంపల్సరీ ఆశీర్వదిస్తాడు. ఒక అన్నిలకి చేసినప్పుడు నీకెందుకు చేయడు? నీలోకి చేర్చుకోవాలి. ఇంకా నేను జీవించేది అడుగుదామా? జీవించేది నేను కాదు ప్రభా. చెప్పండి, అందరు చెప్పండి. జీవించేది నేను కాదు ప్రభా, నాలో క్రీస్తే. మీరు కూడా చెప్పండి. మీకు నోళ్ళు ఉన్నాయా? చెప్పండి. జీవించేది నేను కాదు, నాలో క్రీస్తే. అందరు చెప్పాలి. మళ్ళీ మీరు ఉండండి, వీళ్ళతో చెప్పింది 3 సార్లు చెప్పి. జీవించేది నేను కాదు, నాలో క్రీస్తే. జీవించేది నేను కాదు, నాలో క్రీస్తే. ఆమె దేవుడు ఆ విధంగా మీరు జీవించదురు గాక. ఇప్పుడు మీరు చెప్పండి. జీవించేది నేను కాదు, నాలో క్రీస్తే. జీవించేది నేను కాదు, నాలో క్రీస్తే. జీవించేది నేను కాదు, నాలో క్రీస్తే. మీరు కూడా ఆ విధంగా జీవించదురు గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును. ఇక వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలా నేర్చుకోండి. వాక్యాన్ని బట్టి చదువుకున్నారు, అందరు చదువుకున్న వాళ్ళందరూ మనం లింగంపల్లి వెళ్ళాం. ఆమె ఏం ప్రార్థన చేయాలి ప్రభు అని అడిగి, అదే ఇంటికి ఏం చేయాలి ప్రభు అంటే, ఆమె అసలు బీద బాగా చదువు లేదు ఆమెకి. వాళ్ళు ఆయన మేస్త్రి పని చేస్తాడు. ఆమె ఒక వాక్యం పట్టుకోమన్నాడు దేవుడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటే 3 అంతస్తుల బిల్డింగ్ కట్టి ఈరోజు మహారాణిలాగా ఉంది. 3 అంతస్తుల బిల్డింగ్ అంటే వాక్యం పట్టు. నాకు అదే అనిపించింది ఆమెను చూసినప్పుడు. ఆమె ఏం చేయలేదంట. అదిగో పాస్టర్ ఆమెకి చెప్పింది, ఆ వాక్యాన్ని పట్టుకొని దేవుడే చెప్పాడట, యెహోవా నా కాపరి. ఆ వాక్యం శక్తి కలిగింది ఆమెను. అలాగే ఆమెకు లేమి కలగకుండా 3 అంతస్తులు ఆమె ఇచ్చేలాగా దేవుడు చేశాడు. ఆమెను ఉన్నత స్థితిలో ఆమె నిలబెట్టాడు. వాళ్ళ పిల్లలు గొప్ప స్థితిలో దేవుడు పెట్టాడు. ఆమె కాదు, మన జీవితంలో కూడా చేస్తాడు. మన వాక్యం పట్టుకుంటే మనం కూడా మన గురించి వేరే వాళ్ళకి సాక్ష్యం చెప్పేలాగా చేస్తాడు దేవుడు. ఎవరినో చెప్పుకొని సంతోషం కాదు, కానీ వాళ్ళు చూసినప్పుడు మనకు కూడా ఒకటి బలం వస్తుంది, మనకు కూడా ఒక ధైర్యం వస్తుంది. ఆమెకు చేసిన దేవుడు నాకు చేయడా అని ఒక ఏమొస్తుంది, విశ్వాసం వస్తుంది. అవునా కదా? చేస్తాడు కంపల్సరీ. మనం పట్టుకోవాలి, వాక్యం పట్టుకొని వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యాన్ని పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ఒట్టిగా చేస్తే కాదమ్మా. నేను కూడా చాలాసార్లు చెప్పాను మీకు. నేను ఒక వాగ్దానం నాకు దేవుడు ఇచ్చినప్పుడు ఆ వాక్యం పెట్టి, నాకు అదేం జరిగిందో కూడా తెలియదు. ఆ వాగ్దానం బట్టి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కుటుంబం సర్వనాశనం చేసి, నిజం చెప్తాను, ఆ కుటుంబం మొత్తం అసలు ఎవరు లేకుండా చేసేసాడు దేవుడు. ఆ వాగ్దానం చాలా అసలు అదేం జరిగిందో తెలియదు. ఆ వాగ్దానం పట్టుకొని ప్రభువా చేయి, ప్రభువా అని వాగ్దానం పట్టుకొని ప్రార్థన దేవుడు అద్భుతం చేశాడు. చాలాసార్లు మీకు సాక్షి
సాక్షిని మర్చిపోయి ఉంటారు. అద్భుతం చేసే దేవుడు ఆయన. నువ్వు పట్టుకో, ప్రార్థన వాక్యం పట్టుకో, వాగ్దానాన్ని పట్టుకో, దేవుడు అద్భుతం చేస్తాడు. చదువు లేని వాళ్ళు ఏం లేదు, ఏవో నా కాపల నాకు లేని కలుగు పచ్చికలు చూడండి నన్ను పరుడు చేస్తాను. ఆ వాక్యం రోజు చెప్పుకో, నడుస్తూ చెప్పుకో, పడుకున్నా చెప్పుకో, అంట్లు తోముతా చెప్పుకో, బట్టలు ఉతుకుతా, ఆ మాట చెప్పుకో. చదువు లేని వాళ్ళు, వాక్యం చదివే పిల్లలు, మీరు ఈరోజు వాక్యం చదివినప్పుడు దేవుడిని అది వాక్యం పట్టుకో, ఒక వాక్యం పట్టుకో, ఆ వాక్యం పట్టుకుని దాని ప్రకారంగా నువ్వు నడుస్తున్నా పడుకున్నా అది రోజు రోజు మాట్లాడే దేవుడు. అవునా కదా? ఒక్కరోజే మాట్లాడతాడా? రోజు మాట్లాడతాడు. నువ్వు వాక్యం చదువుతూ రోజు నీతో మాట్లాడతాడు. వాక్యం మీద మెల్ల స్వరం కూడా వినిపిస్తాను నీకు. నువ్వు ఆయనతో సావాసం చేసే కొద్ది ఆయన మెల్లని స్వరం నీకు వినిపించి మంచి మార్గంలో నేను నడిపిస్తాడు. అంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. మాట్లాడినోడు కాదు, రాయి కాదు, బండ కాదు, ఆయన సజీవుడు. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచే దేవుడు. నువ్వు అనేకులకు అప్పిచ్చేదానిలాగా చేస్తావు, అప్పు తీసుకునేదాన్ని చేయ, నిన్ను తలగా ఉంచే దేవుడు. నిన్ను చూసినప్పుడు అనేకులు అబ్బా వీళ్ళ దేవుడే దేవుడు అని గణపరిచేలాగా ఆయన నామని మహిమ తెచ్చుకునేలాగా చేసే అంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఆ గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు మామూలు సామాన్యుడు కాదు. నువ్వు ఏదో రాయిని నమ్ముకోలేదు, ఆయన సృష్టికర్త నమ్ముకుని. ఆ మాటలో శక్తి ఉంది, ఆయన చూపులో శక్తి ఉంది, ఆయన వస్త్రంలో శక్తి ఉంది. నీకు కూడా అదే ధన్యత తెచ్చాడు. నీ వస్త్రంలో కూడా శక్తి ఉంది. నీ వస్త్రం ముట్టుకుంటే రోగులు స్వస్థపరుస్తాడు. నువ్వు చూస్తే దయ్యాలు ఇట్లా కాలిపోతాయి. నువ్వు దేవుళ్ళ నిలబడితే, నువ్వు దేవుడు అనుసారంగా జీవిస్తే, దేవుడిని చూపించాలని ఆశ ఉంటే, నువ్వు దేవుడి కోసం జీవిస్తే, నువ్వు చూస్తే కూడా దురాత్మలు కాలిపోతాయి. దేవుడే కాదు, నాకన్నా మీరు నా ఎందుకు విశ్వసిస్తే నాకన్నా గొప్ప కార్యం అన్నడా లేదా? అప్పుడు చేశాడు, ఇప్పుడు చేయడు, అప్పుడే చేశాడు కాదు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఎప్పుడు ఒకటే. ఆయన వచ్చే వరకు కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు, స్వస్థతలు ఇస్తూనే ఉంటాడు, అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. ఆయన వచ్చే వరకు ఆయన మహిమను వెల్లడపరచుకుంటానే ఉంటాడు. అంత గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. మామూలు దేవుడా? నువ్వు నమ్ముకున్న దేవుడు మామూలు దేవుడా? ఆయన సర్వశక్తి, ఆయన సజీవుడు. మృతుల్ని కూడా సజీవులుగా లేపే, ఎండిపోయిన దాన్ని సిగురింపచేసే దేవుడు ఆయన. ఎండిపోయిన నీ ఆత్మీయ జీవితం ఎండిపోయిందేమో, నీ ఆర్థికంగా ఎండిపోయిందేమో, ఆయన వృద్ధి చేసే దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు నీకు ఉన్నాడమ్మా. నీ పరిస్థితిని చూసి కృంగిపోకు. నా దేవుడు సమృద్ధిలో ఉన్నాడు. ఇప్పుడు ఇలా ఉన్నా నేను ఇచ్చేదానిలాగా చేస్తాను నా దేవుడు. అనేకులకి ఇట్లా ఇచ్చేలాగా చేస్తాడు. నేను తలగా నా దగ్గరికి వచ్చి అంతే అంటారు కదా, అదే ఆవగింజ చిన్న గింజే, అది వేసినప్పుడు ఆ పెద్ద వృక్షం అయిపోతుంది. అనేక పక్షులు వచ్చి మన జీవితాలు కూడా అంతే. అనేక పక్షులు వచ్చి ఆ చెట్లో నీడలనట సేద తీర్చుకుంటాడు. అంటే నీవున్న స్థితి కాదు, నీకు ఇచ్చాక నువ్వు అనేకులకి ఆదరణకర్తగా నిలబెడతావు దేవుడు. నువ్వు అన్యాయం చేసే దేవుడు కాదు నీ దేవుడు. నిన్ను నువ్వే ఆపుకుంటావు. నీ ఆశీర్వాదాలు నువ్వు అమ్మకు ఆపుకుంటావు. ఇస్తాడా? ఏదో చెప్తారు స్టేజ్ మీద, కానీ చేయడు. అవునా కదా? ఏదో చెప్తారు. పాస్టర్ గారికి టైం లేదు, పని లేదు కాబట్టి అది వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడుతూనే ఉంటారు, కానీ జరగదు. జరుగుతుంది 100. నువ్వు జరగదంటే జరగదు, జరుగుతుంది. నా దేవుడు శక్తిమంతుడు. నా దేవుడు చెప్పాడు, చేస్తాడు. నేను నమ్ముతున్నా. నేను 1000 మందికి ఆశీర్వాదకరంగా నింపుతాడు. నా చేతి దీవిస్తాడు, నా చేతిని దీవెనకరంగా ఉంచుతాడని నువ్వు అనుకుంటే 100% ఆయనతో నడుస్తూ నువ్వు ఆయనకు వేరుగా ఉంటే ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడంటే ఏం చేయవు. నువ్వు అభివృద్ధి పొందుతా అంటే నువ్వు ఆయనలో ఫలించాలి. ఫలించినాకనే నువ్వు అభివృద్ధి పొందుతావు. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా మనల్ని నిలబెట్టాలి, ఆ విధంగా నేను ఆశీర్వదించాలి. నువ్వు అనేకులకి దీవెనకరంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నావు. అంత గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదు. నువ్వేదో అనుకుంటున్నావు. నువ్వు నమ్మితే ఆయన కార్యాలు చూస్తావు. నువ్వు ఆయనతో సావాసం. అందుకే హానోకు దేవుడితో నడిచాడంట. ఎన్ని సంవత్సరాలు నడిచాడంట? 300 సంవత్సరాలు నడిచాడంట. నడిస్తే దేవుడు అంటే ఆయన ఎడపాటు తట్టుకోవాలి. అందుకే ఆ పాట కూడా ఉంటుంది కదా, నిన్ను మేలు చేయక ఉండలేవని లాస్ట్లో అది ఉంటుంది. బాగుంటుంది ఆ పాట.
ఎత్తండి. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను లేద్దామా లాస్ట్ లేచి వెళ్దాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపమును చేశాను నేను, నీ ముందర నా కలయెత్తు నేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా కలయెత్తు నేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించెదను నిత్యము, నిన్నే కనిపెట్టుకుందుకు. యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలో తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలో తీర్చేవాడా. ప్రియమైన ప్రేమ నీదే, నిజమైన ధన్యత నాదే. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేదయ్యా, ఆరాధించక నేను ఉండలేదయ్యా. మేలు చేయక నీవు ఉండలేదయ్యా, ఆరాధించక నేను ఉండలేదయ్యా. ఇక్కడేమో నిన్ను నమ్మినట్టు నేను ఎవరిని నమ్మలేదు. నీకు ఏమంటాడు? నీకు నాకు మధ్య దూరం తొలగించడానికి ఏం చేశాడంట? ఆయనే దిగి వచ్చాడంట. అందుకే ఆయన మనతో నోవాహుని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. హానోకుని ఏమైపోయాడు? ఆయన ఎడబాటు తట్టుకోలేక ఆయనతోటి తీసుకొని వెళ్ళిపోయాడు.
తీసుకొని నేను చంపడానికి కాదు, నీతో ఉండి నువ్వు విస్తరించి అభివృద్ధి పొంది నువ్వు అనేకులకు ఆశీర్వాదం, ఆయనతో నువ్వు కనెక్షన్ కలిగి ఉండాలి, ఆయనలాగా జీవించాలి, ఆయన చూపించేవారుగా సమ్మతించిన మాట వింటే మంచి పదార్థం. ఆయన మాట వింటే ఆయనకు లోబడితే ఆయన యందు భయభక్తులు, ముఖ్యంగా ఆయనకి ఇష్టం లేని ఏవి కూడా మనలో ఉండకూడదు. ఆయనకి ఇష్టం. ఇప్పుడు మనకి ఇష్టం, మన పిల్లలు ఏమంటారు, నా మాట వింటే నీకు అది చేస్తా అంటామా లేదా? మన పిల్లల్నే అంటాం, నాకు నేను చెప్పినట్టు వింటేనే నేను నీకు ఇది ఇస్తాను, లేకపోతే ఇవ్వను. దేవుడు నాలాగా నువ్వు జీవించి బిడ్డ, ఇంకేం అడగటం ఆయన, నువ్వు అది చేయి ఇది చేయి, నాకు బంగారం నాకు అది ఇచ్చేయి, నాకు ఇది ఇచ్చే అంటలా. ఏమంటాడు, నాకు ఇష్టం నాలాగా జీవించు, నేను ఎట్లున్నానో నువ్వు అలా ఉంటే నువ్వు లోకాన్ని జయించగలవు, లోకాన్నే నా కోసం సంపాదిస్తున్నాను దేవుడు అడుగుతున్నాను. అందుకేంటంటే మనం ఆయనలాగా జీవితం, ఆయన్నే చూపిద్దాం. ఈ అంత్య దినాల్లో మనం ఆయన్ని తప్ప ఇంకేం కూడా నేను అనేది మనలో రాకూడదు, నా అనేది రాకూడదు. ఆయన మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే ప్రభుత్వం, ఆయనే సర్వం అనే నువ్వు ఎప్పుడైతే ఆయన ముందు పెడతావో నిన్ను ఆయన హెచ్చిస్తాడు, మంచి పేరు తెస్తాడు, నీకు ఘనత తెస్తాడు, నీకు మేలే చేస్తాడు, కీడు చేసే దేవుడు కాదని ప్రార్థన చేస్తాడు. స్తోత్రం ప్రభా. ఇదిగో అయ్యా పేతురు గారు ఆయన ఇల్లు నీకు ఇచ్చినప్పుడు ప్రభా, ఆ ఇంట్లో మీరు ఉన్నారు ప్రభా, ఆ ఇల్లు విస్తరించిన జనం పట్టజాలంట. అవును, మీరు మాలో ఉంటే చాలు ప్రభా, మేము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం ప్రభా. పక్షివాయువులను వాక్యం చెప్తున్నప్పుడు పక్షివాయువులను దింపారయ్యా, ఆ విశ్వాసం చూసి ఆ వాక్కు ద్వారా ప్రభా నువ్వు లేచి నీ పరిపెత్తుకునే ఆ శక్తితో ప్రభా, నీ మాటలో ప్రభా, నీ మాటలో నువ్వే వాక్యమైన దేవుడు, ఆ మాటను మేము పలికినప్పుడు ఆ శక్తి బయటకు వస్తుంది ప్రభా. తండ్రి, మేము ఏది మాట్లాడినా అది నిన్ను మహింపరిచేలాగా ఉండాలి. ఇక జీవించేది మేము కాదు, నిన్ను చూపించేవారుగా, అనేకులకు ఆశీర్వదిస్తారు, అనేకులకు దీవెనకరంగా మేము నమ్ముకున్నాం, ఏదో వచ్చాము కాదు ప్రభా, ఒక ప్రత్యేక, ఎందుకంటే మేము మీ సొత్తు ప్రభా, మేము మీ సొత్తు. మమ్మల్ని నువ్వు ఎన్నుకున్న తల్లి గర్భంలోనే నాయన మమ్మల్ని రూపించుకున్న గొప్ప దేవుడు. మేము మీ పిల్లలు ప్రభా, మీ పిల్లలు అయ్యా లేమిలో ఉంచు ప్రభా. అనేకులు ఆయన చూసినప్పుడు వీళ్ళు నిజంగా దేవుడు ఒక అన్నిలో అయ్యా దీవించబడ్డారు, నీ పిల్లలకు హెల్ప్ చేసినప్పుడు ప్రభా, ఒక అన్నిలో విస్తరించబడ్డారు ప్రభా, ఒక అన్నిలో వాడి పిల్లల తరాలు ఆయన ఆశీర్వాదకరంగా ఉంచిన దేవుడు ప్రభా. తండ్రి, అదిగో రాహాబు కూడా ప్రభా వేగుల వద్ద ఆమెను కూడా దీవించావు, ఆమె కుటుంబాన్ని రక్షించావు ప్రభా. ఆమె కాదు, వాళ్ళ రక్త సంబంధాలు కాపాడిన దేవుడు కనుక మేము కూడా నీ పిల్లలు, మేము మీ సొత్తు ప్రభా. మాకు ఎవరైనా కీడు చేస్తే నువ్వు గమ్ముకుంటే దేవుడు, మేలు చేయడానికే చేస్తావు ప్రభా. మాకు దీవెనకరంగా ఉంటే వాళ్ళని దీవిస్తావు ప్రభా, మమ్మల్ని ప్రేమిస్తూ వాళ్ళని ప్రేమిస్తావు ప్రభా. ఎందుకంటే నిన్ను ముట్టివాడు నా కనుగుడ్డును ముట్టినట్టు అన్నావు ప్రభా. మా జోలికి ఎవరు వచ్చినా ఊరుకునే మౌనంగా ఉండే దేవుడు కాదు. ఏదైనా శోధ అది మాకు మేలుకరంగా నువ్వు అనుమతిస్తావు తప్ప నా తండ్రి, నీకు నువ్వుగా ఎప్పుడు శోధించావు ప్రభా. నాయన నీకు స్తోత్రం. ఇంత గొప్ప దేవుడు మేము కలిగి ఉన్నాం, ఇంత గొప్ప రక్షణ మేము కలిగి ఉన్నాం, ఇంత గొప్ప భాగ్యం మాకు ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం. అందుకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ నీ పిల్లలందరినీ ఆయన చేతికి అప్పచెప్తున్నా, నీలాగా జీవించేలాగా, ఇక నిన్ను చూపించేవారు ఎంత దినాలో మాకున్న బలహీనతలు, మాకున్న బంధకాలు, మాకున్న అయ్యా నీకు ఆయస్కరం కోపం కానీ, ద్వేషం కానీ, అసూయ ఏదన్నా మాలో మీకు ఏదైనా ఆయస్కరం ఉంది తండ్రి, దాన్ని వేర్లతో పెకిలించి సముద్రంలో వేసి ఆత్మ ఫలాలతో మమ్మల్ని నింపు, ఆత్మ వరాలతో మమ్మల్ని అలంకరించు అయ్యా. ఇక నిన్నే చూపించేలాగా నాయన మమ్మల్ని లేవనెత్తుకు, మళ్ళీ ఉద్యోగం రగిలి అభిషేకించిన ఆయన అయ్యా. అయ్యా తండ్రి, మమ్మల్ని అభిషేకం మళ్ళీ ఉద్యోగం రగిలించు. మొట్టమొదటి మాకు స్వస్థ బుద్ధి దయచేయండి ప్రభా, మాకు స్వస్థ బుద్ధి దయచేయండి, మమ్మల్ని అభిషేకించు, మళ్ళీ ఉద్యోగం రగిలించి వాక్యాన్ని మేము తలపోసుకుని, వాక్యాన్ని నెమరుగా, వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యంలో నడిచేట భాగ్యం దయచేయమని కాలు పట్టుకుంటూ ప్రభా బిడ్డలందరూ మరొకసారి నీ చేతికి అప్పచెప్తాను. క్షేమంగా తీసుకొచ్చావయ్యా, ఈ రోజు వరకు మాకు ఆరోగ్యం ఇచ్చి ఔషధం ఇచ్చావు, ఈ రోజు వరకు మమ్మల్ని క్షేమంగా నడిపిస్తున్నావు. నువ్వు చెప్పిన మాట మాకు విరుద్ధంగా ఆయుధం వర్ధిల్లకుండా కాపాడుతున్నావు, ఏ తెగులు మా గుడారం సమీపించిన తెగులు రాకుండా కాపాడుతున్నా దేవుడు ప్రభా. ఏదొచ్చినా మీరు నాయన మమ్మల్ని అయ్యా విడిపించి సజీవులుగా ఉంచిన ఇంత గొప్ప దేవుడు నువ్వు మాకున్నావయ్యా. నీ హస్తం మాకు తోడుగా ఉంచి నీ దృష్టి మా పైన నుంచి కాపాడుతున్న తండ్రి అయ్యా, నీకే స్తుతిస్తుంది. బిడ్డలందరినీ దీవించు, వాళ్ళు చేసే నాయన పనుల్లో మీరు తోడు, ఉద్యోగాల్లో తోడుగా ఉండండి, వాళ్ళు చేసే బిజినెస్లో మీరు పార్ట్నర్గా ఉండండి, వాళ్ళ చదువుల్లో మీరు తోడు, జ్ఞాపక శక్తి దయచే ప్రభా. బిడ్డలు ఉన్నత స్థితిలో నిలబెట్టండి అయ్యా, నీకు స్తోత్రం. ఎవరిని దాటిపోకు, నీ పిల్లలయ్యా, నువ్వు సొంత
నీ సొంతైన ప్రజలు ప్రభా నిన్ను చూపించాలి కదా ప్రభా. ఆశీర్వాదాలకు వారసులుగా అనేకులకు అప్పించేవారుగా మీరు అసలు ఇస్తారు కానీ అయ్యా తలగా ఉంచినాను నా బిడ్డల ప్రభా. అయ్యా బిడ్డలందరూ తలగా ఉంచి నీ సాక్షులుగా నిలబెట్టు. వీళ్ళని చూసినప్పుడు అనేకులు నిజంగా దేవుడు బిడ్డలనే లోకం చెప్పుకునేలాగా అంత కార్యం మేము జరిగించి వాడుకోమని కాలు పట్టుకున్నాను డాడీ. బిడ్డలందరూ మరొకసారి ఉద్యోగాలు అయ్యా సొంత గృహాలు దయచేయండి. ప్రతి ఒక్కరు సొంత గృహాలు దయచేయండి. సంవత్సరం దాటిపోకయ్యా తండ్రి. బండ్లు ఇస్తానని ఇచ్చావు, కార్లు ఇస్తానని ఇచ్చావు ప్రభు. ఇప్పుడు సొంత గృహాలు కూడా దయచేసి సాక్షులుగా నిలబెట్టుకోండి అయ్యా. నీకు స్తోత్రం అయ్యా. నా తండ్రి నీ పిల్లలు ప్రభా అయ్యా. నువ్వు కట్టని ఇళ్లలో నువ్వు ఉంటానన్నావు కదా, ఇచ్చి నాయన నువ్వు నాటని పంట పళ్ళు నువ్వు తింటావని అన్నావు ప్రభా. అయ్యా నీ మహిమని వెల్లడిపరిచి వాడుకోమని పాదాలు పట్టుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగాలు లేని బిడ్డలందరూ ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో అందరు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుకోండి అయ్యా. నీకు స్తోత్రం ఆయన. అయ్యా నీకు స్తోత్రం. వివాహాల కొరకు ఎదురు చూసి నీ చిత్తానుసారి వివాహం జరిగించండి అయ్యా. నీకు స్తోత్రం ప్రభా. తండ్రి చదువుతున్న బిడ్డలు కానీ ప్రభా అయ్యా నీకు స్తోత్రం. గర్భం లేని బిడ్డల గర్భాలు తెరవండి. యేసుక్రీస్తు వాళ్ళ గర్భాలు తెరవండి ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. తండ్రి ఎందుకంటే నువ్వు చెప్పావు నాయన నీ మందిరంలో గొడ్డుబోతులు ఉండరన్నావు ప్రభా. గర్భాలు తెరవండి ప్రభా. నీకు స్తోత్రం నాయన. ఎవరికైనా బలహీనత ఏమన్నా ఉంటే వాటికి స్వస్థత విడుదలించిన ఆయన. అది ప్రవీణ్ కిడ్నీలు కొత్తకి నా బిడ్డకి అన్ని నార్మల్ ఇచ్చాను ఆయన. ఆ బిడ్డలో నా పిరికి ఆత్మను తీసివేయి. ఆ బిడ్డలో నా భయం, ఆ భయపెడుతున్న ఆత్మను వేస్తున్నావు. ఆ బిడ్డను విడిచిపెట్టి బ్రతికితే క్రీస్తు, చావైతే లాభం అన్నట్టు అటు ధైర్యం ఆ బిడ్డకి ఇచ్చి నీ మహిమ నా బిడ్డ ద్వారా వెల్లడిపరిచి వాడుకో. అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఇచ్చేవయ్యా. ఇంకా కనపరిచేలాగా ప్రభా బిడ్డకి ధైర్యం ప్రభా. నీ సాక్షిగా నిలబెట్టుకోమని మరొక బిడ్డ ఏ బిడ్డలు దేని కొరకు ఆశ కలిగి ఉంటే దాన్ని తీర్చి నీ రాజ్యం ఇస్తాను కొరకు సిద్ధపరిచి వాడుకోమని బిడ్డలందరూ దీవించి బలపరచమని ఇచ్చి నీ గొప్ప అవకాశాన్ని బట్టి మరొకసారి బిడ్డలపై నీ హస్తం చాపి దీవించి ఆశీర్వాదాలకు వారసులుగా నిలబెట్టి వాడుకో. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి బిడ్డల్ని చేతులు పెట్టి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన. తండ్రి నీకు స్తోత్రం. ఎంతవరకు తోడుగా నడిపించినావు ప్రభా. వచ్చిన బిడ్డలందరూ దీవించు ఆయన. మరి క్షేమంగా తీసుకొచ్చి మళ్ళీ ప్రయాణంలో కూడా ఎవరి గృహాలకు వాళ్ళకి చేర్చడం ప్రభా. నీకు స్తోత్రం. మరి సాయంకాలం కూడికలు కూడా అయ్యా మీరు వచ్చి బిడ్డలందరూ కూడా రాగడానికి నాకు ఇంకా 10 రోజులే ఉంది ప్రభా. 10 రోజుల్లో పాల్గొని క్రమముగా రావడానికి కొన్ని కృప సహాయం దయచేయండి. మన స్తుతి కూడిక ఆయన మంగళవారం నుంచి దానిలో కూడా పాలు పొందుకోవడానికి బిడ్డలను కూడా పురుకోలపడు ప్రభా. నీకు స్తోత్రం. ప్రతి బిడ్డను దీవించు, ప్రతి బిడ్డను ఆశీర్వదించు. నీ కాపుదలు ఉంచండి, నీ కనుదృష్టి ఉంచండి ప్రభా. నీ హస్తం, నీ కరుణ హస్తం తోడుగా ఉంచి అయ్యా బిడ్డలు ఎక్కడికి వెళ్తే అక్కడ దీవించబడాలి. ఎక్కడుంటే అక్కడ నీ సన్నిధి ఉండాలి ప్రభా. అయ్యా నీవు ఆ బిడ్డలకి ఎల్లప్పుడూ తోడుగా ఉండి వాళ్ళు ప్రభా అనేకుల్ని అగ్ని లాగినట్టు నీ వైపు లాగే అంటే భారం బిడ్డల్లో పెట్టి ఆయన ప్రసవ వేదన కలగజేసి మీ నామనికి మహిమ తెచ్చుకో ప్రభా. ఆగస్టు 19వ తారీఖు 2021 జరుగుతున్న మీటింగుల్లో ప్రభా నీ చిత్తానుసారమైన బిడ్డల్ని నడిపించడం ఆలోచన కాదయ్యా. ఎందుకంటే ఇది నీ మందిరం ప్రభా. ఈ మందిరానికి మీరు శిరసై ఉన్నారయ్యా. ఈ మందిరానికి మీరు అధిపతిగా ఉన్నారు కనుక ఈ మందిరానికి ఎవరు రావాలో, ఏ దైవ సేవకుడు వస్తే అది దీవెనకరంగా ఉంటుందో, ఎవరు అడుగుపెట్టాలో మైనా నా తలంపు కాదయ్యా. ఈ మందిరానికి మీరే పౌండర్ కనుక నీ చిత్తానుసారమైన వాళ్ళు నడిపించి నా తండ్రి నీ మహిమను మీరు వెల్లడిపరచుకోమని కాళ్ళు పట్టుకుని 3 దినాల వాతావరణం నీ స్వాదులు తీసుకో ప్రభా. ఎవ్వరు ఏ ఆటంకం లేకుండా తండ్రి ప్రవాహమ జనాలు మీరు పిలుచుకురండి. మీరు వేలు వేసి పిలుచుకురండి అయ్యా. మీరు పిలుచుకొచ్చి వాళ్ళకి ఎవరు ఏ బంధకాలు ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో విడిపించి వాళ్ళు నేను ధరించుకునేలాగా నాయన. అందుకే ప్రభా ఆహారం కానీ నీళ్లు కానీ ఏది కొదువు లేకుండా తండ్రి నీ కృప మహిమైశ్వరం చెప్పని నువ్వు తీర్చి సాక్షులుగా నిలబెట్టుకోమని కాలు పట్టి నాన్నగారిని నాయన ఇంటి స్థలం ఇచ్చి నాన్నగారిని అమ్మగారిని కూడా దీవించు. ఇచ్చిన బిడ్డల సంతానాన్ని అందరూ దీవించి ఆశీర్వదించిన ఆయన తండ్రి నీకు స్తోత్రం. నామనికి మహిమ తెచ్చుకోమని అయ్యా ఈ స్థలాన్ని నాయన నువ్వు ప్రతిష్ఠించుకున్నావు కనుక అడుగుపెట్టే ప్రతి ఒక్కరు విడుదల పొందాలి, రక్షణలో ప్రతి ఒక్కరు నీ కార్యాలు చూసేలాగా నీ నామనికి మహిమ తెచ్చుకోమని అన్ని విషయాలు మీరు మహిమ నచ్చడని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి బిడ్డలు మరొకసారి నీ చేతికి సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. దేవుడు మన అందరిని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. సర్వశక్తిమంతుడు గొప్ప కార్యాలు సొంత గృహాలు వచ్చిన గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ, అన్య సహవాసం ఇప్పుడు మనతో మళ్ళీ మనం కలుసుకున్నంత వరకు సకల పరిశుద్ధులకి సేవకులకి ఈ దేశానికి ఆయన ఉండి కాపాడును గాక.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందురుగాక. మీరు దీవించబడదురుగాక. మీ ద్వారా అనేకులు దీవించబడదురుగాక. మీరు అప్పిచ్చేవారుగా ఉందురుగాక. మీరు తలగా ఉందురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.